మహారాజా, తమరు వాటిని ఎంతసేపని అలా చూస్తూ ఉంటారు? వాటిని తయారు చేయడానికి కూడా మాకంత సమయం పట్టలేదు. త్వరగా చెప్పండి, ఎవరి కొలువు ఎక్కువ బాగుంది? అవునవును మహారాజా, చెప్పండి. తమరు ఎంత పెద్ద నిర్ణయాలైనా క్షణంలో తీసేసుకుంటారు కదా. అదేంటంటే రెండూ ఎంత బాగున్నాయంటే నిర్ణయం తీసుకోవడం నిజంగా మాకు చాలా కఠినంగా ఉంది. మహారాజా, ఈ బొమ్మలన్నీ స్వయంగా మేమే మా చేతులతో చేశాం. చెప్పండి, ఇదెవరు? ఇది నిస్సందేహంగా ఇది బొమ్మే కదా. అది నిజమే, కానీ ఎవరిది? అంటే ఏ వస్తువునైనా ఎవరు తయారు చేస్తారో దాని మీద వారికి హక్కు ఉంటుంది, కాబట్టి ఈ బొమ్మలు తమరివే కదా. మహారాజా, చిన్న మహారాణి తిరుమలాంబ అడుగుతున్నది ఈవిడ ఎవరి ప్రతిరూపాన్ని తయారు చేశారా అని. అవును, ప్రతిరూపాన్ని తయారు చేశారా? ప్రతిరూపం అయితే ఇది రాక్షసుడు, ఇక ఇది రాక్షసి. మహారాజా, నేను ఎంతో ప్రేమగా తమరిది మాది అని మన ప్రతిరూపాలు తయారు చేశాను. ఇవి మన ప్రతిరూపాలా? అద్భుతం! మన ప్రతిరూపాలు ఎంత అందంగా ఉన్నాయి. మేము సరదాగా పరిహాసం చేస్తున్నాం. అవును, ఇక్కడ చూడండి, మేము ఎంత అందంగా ఉన్నామో. ఆహాహా, అత్యద్భుతం. మరి మేము? తమరైతే సాక్షాత్తు దేవతలాగే ఉన్నారు. మా అమ్మ కూడా ఎప్పుడు సత్యమే చెప్పేవారు. హస్తకళల్లో మాకంటే ప్రతిభావంతులు ఇంకెవ్వరూ లేరని. ప్రతిభావంతులు అనేవారా? అయితే వారు చెప్పింది అక్షర సత్యమే. మహారాజా, ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు. తమరి యశస్సు పెరగాలని, తమరిని విశ్వం మొత్తం కీర్తించాలని, మీరు దీర్ఘాయుతో ఉండాలి. అందుకే మేము మొత్తం 9 రోజులు ఉపవాసం చేస్తున్నాం. మహారాణి చిన్నాదేవి, తమరు మా గురించి ఎంతగానో ఆలోచిస్తుంటారు. తమరి స్నేహం, తమరి ప్రేమ అమూల్యమైనది. తమరు మా మహారాణి అవ్వడం మా సౌభాగ్యం. తమరి కోసం ఏం చేయటం అయినా అది మాకు సౌభాగ్యంతో సమానం మహారాజా. మాకు కూడా సౌభాగ్యం కావాలి. మేం కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. మేం కూడా తమరి కోసం ఉపవాసం చేస్తాం. ఏంటి? ఉపవాసం తమరు చేస్తారా? వద్దు. అంటే మాకు బాగా తెలుసు తమరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో. కానీ తమరికి తమ ప్రేమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు ఉపవాసం చేయకండి. మహారాజా, ఎందుకు వద్దంటున్నారు? వారిని ఉపవాసం చేయనివ్వండి. ఆహారాన్ని త్యాగం చేయాల్సింది కేవలం 9 రోజులేగా. 9 రోజులా? 9 రోజులు మీరు ఉపవాసం లేదు, చేయకండి. తమరు ఉపవాసం చెయ్యండి. కానీ గుర్తుపెట్టుకోండి, రాజమహల్ కోటపైకి మాత్రం వెళ్ళకండి. ఎందుకు? మా పిన్ని కూడా వెళ్ళింది. ఉపవాసం చేయటం వల్ల కళ్ళు తిరిగాయి. కోటపైనుంచి కిందకి పడిపోయి సరాసరి పైకెళ్ళిపోయింది. కింద పడితే పైకెలా వెళ్ళిపోయారు? వారు స్వర్గస్థులైపోయారు కదా, అందుకు. స్వర్గస్థులైపోయారా? అందుకే ఉపవాసం చేయకపోవడం మంచిది. లేదు, తమరు ఉపవాసం చెయ్యండి. కానీ ఒకవైపుకే పడుకుని మాత్రం ఉండకండి. అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. ఎందుకు? ఒకవైపే పడుకుంటే నడుం పట్టేస్తుంది కదా. నేల మీద పడుకోవాల్సి వస్తుంది. నేల మీద 9 రోజులు? పైగా రోజు మొత్తం కేవలం ఒక్క పండు మాత్రమే తినగలరు. కేవలం ఒక్క పండు? కానీ నీరు, తమరు నీరు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. మహారాణి తిరుమలాంబ, తమరు ఉపవాసం ఉంటారు కదా? చెప్పండి, తమరు ఉపవాసం చేస్తారు కదా? చేస్తారు కదా? మేం చెయ్యం. మేమెందుకు చేయాలి? మేం కాదు కదా, మా ప్రతిరూపాలు కూడా ఉపవాసం చెయ్యం. మా పూర్వీకుల్లో కూడా ఇంతవరకు ఎవరూ ఉపవాసం చేయలేదు. మరి సంకల్పం సంగతి ఏమవుతుంది స్వామి? నేను ఏ సంకల్పం చేయలేదే. కానీ మేము సంకల్పించాము స్వామి. అయితే ఉపవాసం కూడా తమరే చెయ్యండి. తమరెప్పుడు చక్రవ్యూహం రచిస్తారు, మేమేమో అభిమన్యులాగా అందులో ఇరుక్కుపోతుంటాం. ఎందుకు స్వామి పరిహాసాలు ఆడుతున్నారు? ఇది సంకల్పం. తమరు 9 రోజులు ఉపవాసం చెయ్యాలంతే. 9 రోజులా? అవునండి. తక్కువ గురువుగారు. అయితే తమరు 9 నెలల ఉపవాసం చేయండి. గురుమాత అత్యంత ప్రసన్నురాలవుతారు. అవునండి. లేదు 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 లేదు, 9 రోజులు చాలు. చూసారా ఒప్పుకున్నారు మా గురుగారు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మా గురుగారు, మీరే చూడండి. మీ సంగతి నేను తర్వాత చెప్తాను. వర్ణమాల, చెప్పండి. ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఇది చాలా కఠినంగా ఉంటుందా? లేదు స్వామి, ఈ 9 రోజుల్లో తమరికి అన్ని రకాలు ఎలా అంటే నెయ్యి, నూనె, తాలింపు వేసినవి, పూరీలు, పాయసం, పరవాణం ఇవేవి తినడానికి దొరకవు.
మరి మేమేం తినాలి? తమరు స్వయంగా భగవత్ స్వరూపులు స్వామి. అవును తమరి సంకేతంతోనే కదా ఈ వాయువు సైతం నడుస్తుంది. అవును కదులుతుంది. తమరు కేవలం వాయువు పీల్చుకుని ప్రాణాలతో ఉండగలరు. కానీ గాలితో పాటు కొంచెం ఏమైనా దొరికితే. తమరు కేవలం ఉపవాసం చేయండి స్వామి. స్వయంగా మేమే పండ్లు తీసుకొచ్చి తమకి తినిపిస్తాం. వద్దు వద్దు గురుమాత, ఆ అవసరం ఏమీ లేదు. చెప్పాం కదా మా గురువుగారు తమరిని ఎంతగా ప్రేమిస్తున్నారో. తమరి కోసం మా గురువుగారు పండ్లు కూడా తినకుండా ఉపవాసం చేస్తున్నారు కదా గురుగారు. నేను నిర్జల ఉపవాసం చేస్తాను, సరేనా? గురుమాత, గురువు గారు నిర్జల ఉపవాసం చేయబోతున్నారు. అయ్యో లేదు లేదు లేదు. నిజంగానా స్వామి? అయ్యో వర్ణమాల, ఎక్కడికి వెళ్తున్నారు? మేము అయ్యో ఇలా రండి. చెప్పండి గురుగారు. మమ్మల్ని చంపేశారు. ఎత్తండి. ఏమెత్తాలి? అరే అత్తయ్య ఎత్తండి. ఎత్తాలి అనుకున్నా కూడా అమ్మ నేను పైకెత్తలేను అంటున్నారు. ఈ రోజంతా అత్తయ్య ఇక్కడే కూర్చునుంటారు, ఎక్కడికి వెళ్లరు. అత్తయ్యకి మీ మీద నమ్మకం లేదు, మీరు పారిపోతారు. హరేక పారిపోయి తీరాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. నేను గనక సమయానికి సభకు చేరుకోకపోతే ఆ తాతాచారి నన్ను సభ నుంచి బహిష్కరిస్తారు. ఇక సభలో నుంచి నిన్ను బహిష్కరించినా, ఈ ఇంటి నుంచి పంపినా, ఈ రాజ్యం నుంచి పంపినా మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక ప్రళయం వచ్చినా సరే అత్తయ్య మాత్రం ఇక్కడి నుంచి కదలరు. అయ్యో గుండప్ప, లామ్మా, లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయో. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటున్నాడు. ఎంత రుచిగా, ఎంత తీయగా, ఎంత మధురంగా ఉన్నాయో. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన పంచదార లడ్డూలు ఎంత వేగంగా తినేస్తున్నాడు. ఎలా అనిపిస్తుందంటే కొంచెం సేపట్లో మొత్తం లడ్డూలన్నీ సమాప్తం అయిపోతాయి ఏమో అన్నట్టు. అయ్యో అమ్మా, నువ్వు లేచావా? ప్రళయం వచ్చినా సరే నేను మాత్రం లేవను అని చెప్పావు కదా. ప్రళయం వచ్చినా లేచేదాన్ని కాదు, కానీ లడ్డూలు వచ్చాయి కదా, అందుకే లేవాల్సి వచ్చింది. కానీ మీరు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పెట్టండి. ఏం పెట్టాలి? అరే ఒట్టు పెట్టండి, లేకపోతే అత్తయ్య గుమ్మల నుంచి తప్పుకోరు, ఇక్కడే ఉంటారు. అయ్యో అమ్మా, అమ్మా నేను ప్రమాణం చేస్తున్నాను. నేను గనక ఈ గుమ్మం దాటి బయటికి వెళితే నదిలోని చల్లని నీటిలో 1 కాదు 2 కాదు 10 మునకలు వేస్తాను. చాలా. అత్తయ్య, ఇక ఈయన ప్రమాణం చేశారు కదా, మీరు వెళ్ళి లడ్డూలు తినండి, లేకపోతే మొత్తం అన్ని సమాప్తం అవునవును, అయిపోతాయి. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళు. శారదా, నేను సభకు వెళ్ళటం చాలా ముఖ్యం. కానీ ఇందాకే కదా మీరు ఒట్టు పెట్టారు. ఇప్పుడు కింద పెట్టేశాను. ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ పైన పెడతాను, సరేనా? ఇప్పటికి వెళ్తాను. ధనీమణి, మాకు నీరసంతో చక్కెర వ్యాధి వచ్చేలా ఉంది. కానీ తమరు చక్కెర తినకూడదు. అరే మూర్ఖుడా, చక్కెర ఏమైనా మిఠాయా ఏమిటి? నాకు రాదు తినకూడదు అనడానికి. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో, నీరసంతో స్పృహ తప్పేలా ఉన్నాను. ఏదో ఒకటి తిని తీరాలి. రామకృష్ణ పండితులు ఎక్కడ కనిపించడం లేదు. రామకృష్ణ పేరు వచ్చింది. అయ్యో, ఎలా కనిపిస్తారు మహారాజా, ఎలా కనిపిస్తారు? రామకృష్ణ పండితులు గారు తమ కర్తవ్యాల్ని నిర్వర్తించడం మర్చిపోయారు. తన మనసుకు నచ్చింది చెయ్యడం మొదలు పెట్టారు. చూసావా, కడుపు మండుతున్నా మన ముసలాడు ఆ రామకృష్ణ పండితుడి భజన చేయడం మాత్రం మర్చిపోలేదు. సరిగ్గా చెప్పావు. మహారాజుల వారికి నమస్కారాలు. రండి రండి, విచ్చేయండి. రామకృష్ణ గారు విచ్చేయండి. ఇక తమరు ఆలస్యంగా వచ్చినందుకు మూర్ఖపు కారణం ఏదో చెప్తారు కదా, చెప్పేయండి. క్షమించండి మహారాజా, రావడానికి కొంచెం ఆలస్యం అయింది. తమరు ఆలస్యానికి కారణం చెప్పండి. అది తెలుసుకోవడానికి మా గురువుగారు ఉవ్విళ్ళూరుతున్నారు. వారు ఎక్కువసేపు ఎదురు చూసేలా చేయకండి. అది ఏంటంటే మహారాజా, ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కదా, అందుకే ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటకాలు చేస్తున్నారు. దానికే కొంచెం ఎక్కువ సమయం పట్టింది. వంటకాల? అవునాచార్య, లడ్డూలు, పాయసం, గారెలు, పూరీలు, మమ్మల్ని చంపేస్తావా? వాటన్నిటిని అమ్మవారికి నైవేద్యం పెట్టి పైగా ప్రసాదం పుచ్చుకోకుండా అయితే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేం కదా. అందుకే అన్ని రకాలు తినడంలో కొంచెం ఆలస్యమైంది. అయ్యో, అదేంటంటే మీ భక్తి శ్రద్ధలు చూసి గురువు గారు కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. రామకృష్ణ పండితులు గారు, తమరు తమ స్థానంలో ఆసీనులు కండి.
రాజకుమార అచ్యుత్, అన్నగారు, తమరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా. మచిలీపట్టణంలో తమరు తమ బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించారు. అందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నవరాత్రి వంటి శుభ సమయంలో వచ్చారు. సంతోషంగా ఉంది. తమరు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది. ప్రణామాలు. స్వాగతం మరిది గారు. తమరి కోసం మేము కొన్ని బహుమతులు తీసుకొచ్చాం. దయచేసి స్వీకరించండి. ధన్యవాదాలు మరిది గారు. ధన్యవాదాలు. తమ ఆశీనులు కండి. ధన్యవాదాలు. రాజకుమారా, బహుమతులు కేవలం తమ వదినలకే తెచ్చారా? లేదు లేదు అన్నగారు, అటువంటిదేమీ లేదు. తమరి కోసం కూడా మేము బహుమతి తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చారు? మహారాజా నమస్కారం. అన్నగారు, వీరు భీషణ్ బాబు, బెంగాల్ నుంచొచ్చారు. బెంగాల్లో అస్త్రశస్త్రాల అత్యుత్తమ విశేషజ్ఞులు. వీరు ఒకదాన్ని మించిన అస్త్రాన్ని ఒకటి తయారు చేశారు. అందుకే మేము విజయనగర సైన్యాన్ని ఇంకా శక్తివంతుల్ని చేయడానికి వీరిని తమరి సమక్షానికి తీసుకొచ్చాము. మేము వీరి గురించి వీరి నోటితోనే ఏమైనా వినాలనుకుంటున్నాం. తమరి గురించి వివరంగా చెప్పండి. లేదన్నగారు, వివరంగా ఏమీ వద్దు. తమరు బెంగాల్ నుంచొచ్చారు. అవునండి. అస్త్రశస్త్రముల విశేషజ్ఞులు. అవునండి. తమరు ఈ క్షేత్రానికి ఎలా వచ్చారు? మహారాజా, ఆ కథ చాలా పెద్దది, కానీ నేను చాలా చిన్న. మా ఊరు కూడా చిన్న. కానీ మహారాజా, మీకు తెలీదు, నాన్న ఆ వృత్తిలో లేరు. నేనొక బెంగాలీ కుటుంబంలో పుట్టాను. దారుణ్. మహారాజ్, దారుణ్ అంటే చాలా మంచిదని. ఖూబ్ భాలో. మహారాజా, బాల్యంలో నుంచి నాకు గోళీలు ఆడటం అంటే చాలా ఇష్టం. నేనొక గోళీతో 2 గోళీలు కొట్టేవాణ్ణి. అప్పుడప్పుడు కుండలు కూడా పగలగొట్టేవాణ్ణి. అప్పుడే నాకు తెలిసింది మహారాజా, అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేనింకా ప్రతిభావంతుణ్ణి అవ్వగలనని. కానీ మహారాజా, నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న పేదవాడు. మహాశయ, మహారాజులు వారి ప్రశ్న ఏంటంటే, తమరు అస్త్రశస్త్రాల క్షేత్రంలోకి ఎలా వచ్చారా అని. ఏంటిది? నేను చెప్తున్నాను, నువ్వు మధ్యలో అడ్డొస్తున్నావు. నేను అన్ని మర్చిపోతా. అదే కదా చెప్తున్నాను. మహారాజా, అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేను ఎలా ప్రవేశించాను? అస్త్రశస్త్రాల క్షేత్రంలో మా కుటుంబం నుంచి ఎవ్వరూ లేరు. మా కుటుంబం కొబ్బరి వ్యాపారం చేస్తుంది. బెంగాల్లో మా బాబాయ్ గారికి చాలా పెద్ద కొబ్బరి దుకాణం ఉంది. దారుణ్. కానీ పోయిన సంవత్సరం మా బాబాయ్ గారు అయిపోయారు. బాబాయ్ స్వర్గవాసులైపోయారు. లేదు, ఇది సంభవం కాదు. ఏంటిది? ఎందుకు అసంభవం? గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? ఆత్మ శాశ్వతం, శరీరం నిశ్చలం. ఎవరైతే జన్మిస్తారో వారికి మరణం తప్పదు. మరి బాబాయ్ గారు జన్మించారు, వారి మృత్యు అసంభవం ఎలా అవుతుంది? మహాశయ, తమరికి నేను చెప్పిన మాట అర్థం కాలేదు. నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, తమరు మా అతిథి కదా. తమరి అతిథి అవ్వడం అసంభవం మహారాజా. అయ్యో లేదు, నేను చెప్పిన దానికి అర్థం అది కూడా కాదు. నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, తమరు ఈ విధంగా సభలో నిలబడే ఉండడం ఇది సంభవం కాదు. తమరు ఆశీనులు కావాలని చెప్తున్నాను. ఏమంటారు మహారాజా? అదైతే సరే మహారాజా. అలాగే, తమరు దయచేసి వెళ్ళి ఆసీనులు కండి. ధన్యవాదాలు. అయ్యో, ఏమైంది? మేము ఆసీనులు కాలేము. మేము ఆసీనులం కాలేము. ఎందుకు? లేదు మహారాజా, మీ ఆసనంకి గ్రహణమేం పట్టలేదు. కానీ ఆసీనులం కావడానికి ముందు మేం బెంగాల్ నుంచి మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చారు?
అదేంటో చెప్తాను, ఎందుకు భయపెడుతున్నారు? మిష్టి, మిఠాయ్. మహారాజా, తమరు అనుమతిస్తే మేమిక్కడికి. అలాగే. భీషణ్ బాబు రే. మహారాజా, మహారాజా, ఇదిగోండి మహారాజా, తీసుకోండి, స్వీకరించండి. తమరవి తినకూడదు. తమరు ఉపవాసం చేస్తున్నారు. ఎక్కువగా ఏం తినము, కేవలం ఒక 10-12. 9 రోజుల వరకు ఏమీ తినకూడదు. అందరికంటే ముందు మిఠాయిని గౌరవనీయులైన గురువు గారికివ్వండి. తీసుకోండి గురువుగారు. లేదు మహారాజా, మా గురువుగారు మిఠాయిలు అస్సలు తినలేరు. ఎందుకు? ఎందుకు తినలేరు? ఈ మిఠాయి చాలా మృదువుగా ఉంటుంది. ఇది తినడానికి దంతాలేమీ అవసరం లేదు. పళ్ళున్నాయి. తమరు ఉపవాసం కూడా చేస్తున్నారు. అతిథి దేవో భవ. అతిథులు దేవతలతో సమానం. దేవతలు తమ చేత్తో ఇచ్చినది తప్పకుండా తిని తీరాలి. తమరు పెట్టండి భీషణ్ బాబు. తినండి, మేమే స్వయంగా మా చేత్తో తినిపిస్తాము. మహాశయ, ఈ మిఠాయి పేరేమిటి? ఆచార్య, తమకి మన కాళ్ళ కింద మనమే గోతులు తవ్వుకోవటం అనే సామెతకి అర్థం తెలుసా? మాకు తెలుసు. మేము మహాపండితులం. అవునవును, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆ సామెతని భీషం రూపంలో సాక్షాత్తు నిజం అవ్వటం కూడా చూడండి. మేం నిజంగా చాలా ప్రభావితం అయ్యాము. ఏ వస్తువునైనా స్వీకరించడానికి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అరే, పేరు తెలుసుకోవడం కంటే కూడా ఇంకా ముఖ్యమైంది దీన్ని సేవించడం. తినిపించండి. మేం తినిపిస్తాము, కానీ ముందు చెప్తాము. ఇది రొషగుళ్ళ. ఈ రొషగుళ్ళ ఉంటుంది కదా, అందులో రసం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి. రసం మొత్తం కింద పోయింది. రసం పోయింది, ఇక గుళ్ళ మిగిలిపోయింది. గురువుగారు, అసలు మీరు అనవసరంగా నోరెందుకు తెరిచారు? అయితే తినిపించండి. లేదు, ముందు గుళ్ళ గురించి చెప్తాను. అలా తర్వాత విరగ్గొడతారా? ఏం విరగొడతారు? అయ్యో, పాలు విరగ్గొడతారు. అందుకే ఇది ఇంత మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మృదువుగా. ఈ రసగుల్లా మన గురువుగారి కళల్ని ముక్కలు చేసేసింది. మరిప్పుడు మేమేం తింటాం? అయ్యయ్యో, మీరేం దిగులు పడకండి. ఈ రసగుళ్ళలన్నీ తమరి కోసమే. తమరి కోసం కూడా మహారాజా. లేవండి, రసగుల్లా. లేవండి. నిదానంగా. రసంతో పాటు గుల్లలు కూడా పోయాయి. ఇప్పుడు మేమేం తింటాం? తమరేం దిగులు పడకండి, ఇంకా చాలా రసగుల్లున్నాయి. ఎక్కడున్నాయి? బెంగాల్లో. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొస్తాము. ఏమైంది మహారాజా? భీషణ్ బాబు, మహారాజా, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలాగే కొన్ని రోజులు తమరు మా రాజ్యంలో ఉండి మా రామలీలను చూసి వెళ్ళండి. రామలీలా మహారాజా? అవును సభికులారా, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రామలీల ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజానికి ఈ సంవత్సరం కార్యక్రమం ఇంకా భవ్యంగా, చాలా పెద్దగా ఉంటుంది. రాజ్యంలోని ప్రముఖులకి, ప్రతిష్ఠితులైన నగరికులకి ఆహ్వానం పంపించడం జరిగింది. పక్క రాజ్యముల నుంచి అతిథులు విచ్చేయుచున్నారు. పైగా ఈ సంవత్సరం మేము దేశంలోని అత్యుత్తమ రామలీల మండలి వారిని ఆహ్వానించాము. కాబట్టి ఈ సంవత్సర కార్యక్రమం ఎప్పుడూ జరగని విధంగా విశాలంగా, భవ్యంగా జరపబడుతుంది. సత్యవాక్కు అన్నగారు, ఈసారి రామలీల నిజంగానే అద్భుతంగా ఉండబోతుంది. పైగా ఈ సంవత్సరం మేము దేశంలోని అత్యుత్తమ రామలీల మండలి వారిని ఆహ్వానించాము.
కాబట్టి ఈ సంవత్సర కార్యక్రమం ఎప్పుడూ జరగని విధంగా విశాలంగా భవ్యంగా జరపబడుతుంది. పైగా ఈ సంవత్సరం మనం పెద్ద రావణుడి విగ్రహాన్ని నిర్మించి దాన్ని దహనం చేయబోతున్నాం. మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. ఈసారి రావణ దహనం తమరే చెయ్యాలి. ఇది నిదర్శనం అవుతుంది విజయనగర మహారాజులు కూడా అధర్మానికి పాపాలకి విరుద్ధమని. దానితో ప్రజలకి ఇంకా నమ్మకం పెరుగుతుంది. మాకు తమరి ప్రస్తావన బాగా నచ్చింది మహారాణి గారు. మహారాజా, ఇప్పుడే ఒక సూచన లభించింది. ఒక కారణంగా రామలీల నాటక మండలి వారు ఇక్కడికి రాలేకపోతున్నారు. అందుచేత వారు ఈ రామలీల నాటకం ఇక చేయడం సాధ్యం కాదు. చాలా పెద్ద సమస్య వచ్చింది. అవును మహారాజా. ఇప్పుడు రామలీల ఎలా జరుగుతుంది? అందరికీ ఆహ్వానాలు పంపించేశాం. మహారాజా, రామకృష్ణ పండితులు గారు చెప్పండి. తమరు ఏం దిగులు పడకండి మహారాజా, కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎలా జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు? మనందరం చేద్దాము. పైగా రాజ్యసభలో ఉన్న సభకులందరూ కూడా చేస్తారు. రామకృష్ణ పండితులు గారు, మీరు నిజంగా చాలా చక్కగా ఆలోచించారు. మహారాజా, రామకృష్ణ పండితులు గారు నిజంగా తగిన మాట చెప్పారు. రామకృష్ణ పండితులు గారు, మరి దీనికి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలంటారు? మహారాజా, రామలీల నాటకాన్ని నిర్దేశించాలంటే వారికి రామాయణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉండాలి. నాట్యకళ కూడా. అవును గురువర్య, ఈ బాధ్యతను అప్పగించడానికి ఈ సభలో ఉన్న వారిలో తమరు తప్ప ఇంకెవరూ తగిన వారు అనిపించడం లేదు. మేము తమరినే అడగాలనుకుంటున్నాం. తమరు ఈ బాధ్యతని స్వీకరిస్తారా? తప్పకుండా. మేము ఈ కార్యభారాన్ని మనసారా స్వీకరిస్తున్నాం. రామలీల ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఈ రోజు వరకు ఎవ్వరూ చూసి ఉండరు కూడా. అద్భుతం. దారుణ్. శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి. ఇక్కడేం చేస్తున్నావు రామా? ఇంటికి వెళ్లేదారి మర్చిపోయావా ఏంటి? అరే, మాట నిలబెట్టుకోవాలి కదా. అమ్మతో చెప్పాను కదా, ఇంటి నుంచి బయటికి వెళితే నదిలో 10 మునకలు వేసి వస్తానని. అందుకే. చాలా మంచి నిర్ణయం. కానీ మురుకలు వేసేటప్పుడు తల బయటే ఉంచు, లేకపోతే నీ వల్ల నేను తడిచిపోతాను. పద. కాళీమాతాకి జై. కాళీమాతాకి జై. కాళీమాతాకి జై. రామలీల కార్యక్రమం జరగనివ్వు. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. ఈసారి రావణుడి కంటే ముందు అతని సంహారమే జరుగుతుంది. రావణుడు ఉండడు, కృష్ణదేవరాయుడు ఉండడు. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. రావణుడు ఉండడు, కృష్ణదేవరాయుడు ఉండడు. ఏమైందత్తయ్య? మీరిద్దరూ రామాతో పాటు కలిసి నాకు లడ్డూల ఆశ చూపించి వాడు పారిపోవడంలో వాడికి సహాయం చేశారు. ఇక ఇప్పుడేమో ఏమీ తెలియని నంగనాచుల్లా నిలబడ్డారా? ఎక్కడికి వెళ్తారులే అమ్మా, వచ్చేస్తాడులే ఇంటికి. తీసుకోండి. అయ్యో, రామ వస్తూనే ఉంటాడు. తను వచ్చే సమయం అయింది. కర్ర తీసుకోండి. రానివ్వండి. వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను. రానివ్వండి. అయ్యయ్యో, వచ్చేస్తారులే. ఎందుకు దిగులు పడుతున్నారు? ఇంతకీ ఎవరు రాబోతున్నారు? రామా. ఇప్పుడు చెప్పు, దెబ్బలు తింటావా
లేక గుంజలు తీస్తావా? లేదు లేదు, మాటలు మాత్రమే నావి, కానీ శిక్ష విధించేది మాత్రం అత్తయ్యే. నేనేం తప్పు చేశాను? మీరు మాట నిలబెట్టుకోలేదు, అందుకే ఈ శిక్ష. నేనే మాట తప్పలేదమ్మా. నదిలో చల్లనీటిలో మునకలు వేసి వస్తున్నాను. 1 కాదు 2 కాదు. రామలీల కార్యక్రమం జరగనివ్వు. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. మీ బట్టలన్నీ తడిచిపోయాయి రామా. వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి. ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నారు? అది మూర్ఖంగా చేయకురామా. అమ్మ గనక మహారాజుల వారి మీద రానున్న సంకటం గురించి చెప్తే ఆవిడ కల నిజం కాబోతుందని అమ్మ నమ్మకం బలపడుతుంది. అప్పుడు వీళ్ళందరూ నిన్ను గదిలో కట్టిపారేసి ఎక్కడికి వెళ్లకుండా చేసేస్తారు. లేదు. ఏంటి లేదు? మీ దంతాలు నొప్పిగా ఉన్నాయా? చూస్తుంటే లామా మౌనవ్రతం చేస్తున్నట్టున్నాడు. అయ్యో మహాకాళి, అత్తయ్య సరిపోలేదా ఏంటి? ఇప్పుడు ఈయన కూడా మౌన వ్రతం చేస్తున్నారు. నా జీవితం మొత్తం వీరి సైకిల్ అర్థం చేసుకోవడంలోనే గడిచిపోతుంది. అయినా ఇందులో సమస్య ఏముంది? నువ్వు చాలా మంచి కళాకారినివి. అమ్మ మాటలు నువ్వు ఎంత చక్కగా అనువదిస్తూ ఉంటావు. అది నిజమే, కానీ మీరు మౌన వ్రతం ఎందుకు చేస్తున్నారు? మౌనవ్రతం ఎక్కడ చేస్తున్నాడు? మాట్లాడుతున్నది కదా. అవును, మరి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది కూడా చెప్పేయండి. మీరు ఏం మాట్లాడకూడదని లేదు అని అన్నారు. అది రాజ్యసభలో రామలీల నాటకం ఏర్పాటు చేస్తున్నారు. తీసుకోండి. ఏం తీసుకోవాలి? ఏదైనా మంచి పాత్ర తీసుకోండి. నా మాట విని మీరు శ్రీరాముడి పాత్రని తీసుకోండి. శ్రీరాముడి వేషంలో మీరు చాలా బాగుంటారు. రామలీల నాటక బాధ్యతలు తాతాచార్యునికి అప్పగించారు. అందుకే కదా దిగులుగా ఉంది. ఎవరికి ఏ పాత్ర ఇస్తారో తెలీదు. రామలీల నాటకంలో ప్రతి ఒక్కరూ నటించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరునా? మహాశివుని ఉపాసకులు, 4 వేదవల మహాజ్ఞాని రచించబోతున్నారు ఒక అద్భుతమైన రామలీల నాటకాన్ని. మహాపండితులు, మహాపురోహితులు ఈ రామలీల నాటకానికి నిర్దేశకులు తాతాచార్యుల వారు చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ లేరు. అరే మూర్ఖులారా, నన్ను ఎవరి సమక్షంలో ప్రశంసిస్తున్నారు? గురువు గారు తమరి సమక్షంలోనే. మేము కేవలం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం అంతే. మీరు చెప్పడం వల్ల. రండి గురువు గారు, వచ్చి ఆశీనులు కండి. రండి రండి రండి. ఆగో, తప్పకా. ఈ ముసలాడు నిర్దేశకుల్లా కాకుండా ముషికల్లా ఎక్కువ కనిపిస్తున్నాడు. చూడటానికి అయితే ఏదో సింహాసనం మీద ఎర్రివాడు కూర్చున్నట్టు. ఏంటా గుసగుసలు? గురువు గారు, ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాం గురువు గారు. రామలీల నాటకంలో మాకు ఎటువంటి పాత్ర లభిస్తుందా అని. మీరిద్దరూ అభినయం చేస్తారా? అభినయం చేయడం మీ ఇద్దరికి సాధ్యమయ్యే పని కాదు. ఇదేం పెరుగన్నం కాదురా, ఇలా కలుపుకొని అలా తినేయడానికి. గాడిదెల్లారా. ఏమైనా కానివ్వండి గురువు గారు, మేము తమరి శిష్యులమే కదా. తమరి కోసం మేము ఇప్పటి వరకు ఏమేం చేయలేదు చెప్పండి. సునకాలం అయ్యాము, గాడిదలమయ్యాం, గొడ్ల గోపులం అయ్యాం, కూడా అయ్యాం. తమరిని మహాపురుషులను చేయటానికి మేము సౌదామిని ముందు, మా గురుమాత ముందు ఎన్ని అబద్ధాలు అభినయాలు చేయాల్సి వచ్చిందో. చాలు చాలు ప్రియ శిష్యులారా, చాలు. మీ ఇద్దరికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేము మీ ఇద్దరి కోసం అతి ముఖ్యమైన, చాలా ప్రత్యేకమైన పాత్రలను ఎంపిక చేశాను. 1,000,000 కోటి వానర సేన ఎవరైతే లంక బయట నిలబడున్నారో రావణుడితో యుద్ధం చేయడానికి, శ్రీరాముని ఆ 1,000,000 కోటి వానర సేనలోని చివరి 2 వానరులు మీరిద్దరే. సంతోషమేనా? సంతోషంగా ఉండండి. వచ్చి మా పాదాలకి నమస్కారం చేయండి రా. నిర్దేశకులు ఎవరు? మేము. అంతిమ నిర్ణయం ఎవరిది? మాది. కాబట్టి చెప్పాల్సిందేదో చెప్పేశాము, అంతే. లేవండి. సౌదామిని దేవి, సౌదామిని గారు సన్యాసం తీసుకున్నారు. నా మాట వినండి. తమరు కూడా వనవాసంకి వెళ్ళండి. రాజ్యానికి మంచి జరుగుతుంది. గురుగారు తమరి అంతిమ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మూర్ఖులారా, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మేమింకా జీవించే ఉన్నావురా. నా అభిప్రాయం ఏంటంటే తమరిని చివరిసారిగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని.
తమరు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు సౌదామిని దేవి గారు? సుగంధం పుష్పాన్ని త్యాగం చేస్తుందా? సరస్సు నీటిని త్యాగం చేస్తుందా? ఏదో ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు సౌదామిని దేవి గారు? తమరు మమ్మల్ని వదిలిపెట్టి అలా అంటే నా అభిప్రాయం మా అందరినీ వదిలిపెట్టి తమరు సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు? లేదు లేదు, మేము సన్యాసం పుచ్చుకోవడానికి కాదు, మేము సీత పాత్ర వేయడానికి వచ్చాం. మంచిది, చాలా మంచిది, అద్భుతం. కానీ మేం తమకి శూర్పణఖ పాత్ర ఇవ్వాలనుకుంటున్నాం. మేము కేవలం సీత పాత్ర మాత్రమే వేస్తాం, కేవలం సీత పాత్ర మాత్రమే. నమస్కారం గురుదేవా. నమస్కారం నమస్కారం. గురుదేవా, తమరు మాకు ఏ పాత్ర చేసే యోగ్యత ఉందనుకుంటున్నారు? తమరు దశరథ మహారాజు పాత్ర చేయాలి. అయ్యో, ఏంటి గురుగారు తమరు చేసింది? అంత మహత్వపూర్వమైన పాత్రనిచ్చేశారు. వారి మూర్ఖుడా, రామాయణం ప్రారంభంలోనే మృతి చెందుతాడు. రామకృష్ణకి సహకరిస్తుంటాడు కదా. మరి ఆచార్య, నా గురించి ఏం ఆలోచించారు? తమరు తమరి పాత్రే వేస్తారు. మీ అసలు పాత్ర అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమయ్యేలా చెప్తాం. చూడండి, సహస్ర కోటి వానర సేనలో చివరి 2 వానరులు వీరిద్దరు. వారి వెనుక ఉండాల్సింది తమరు. ధన్యవాదాలు ఆచార్య. ఏ పాత్ర కూడా నీచము ఉత్తమము అని ఉండదు. ఎంతైనా ఇది రామలీల నాటకం. రామచంద్ర భగవానుడు తమ విజయ శ్రేయస్సుని అందరికీ ఇచ్చారు. వారికి సేవ చేయటానికి వారి వానరసేనలో ఒకరవ్వగలగటం కూడా మహాభాగ్యమే. అమ్మా శారదా, గుండప్ప, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేం కూడా రామలీల నాటకంలో పాల్గొనాలని అనుకుంటున్నాం. అమ్మా, ఇంట్లో నువ్వు ఏవైతే లీలలు చేస్తున్నావో అవి సరిపోతాయి. ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. రామలీల నాటకంలో పాల్గొనడం చాలా పెద్ద పుణ్యకార్యం. మాకు కూడా రామలీల నాటకంలో పాల్గొనే అధికారం ఉంది. మేం కూడా రామలీల నాటకంలో పాల్గొంటాం. ఇదేం వీధుల్లో జరిగే చిన్న చితక రామలీల నాటకం కాదు. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి సమక్షంలో జరుగుతుంది. మీ అందరూ చేయడానికి పాత్రలు లేవో? అరే నాకు కూడా అభినయం చేయాలనుంది. తీయాలనుందా? అభినయం ఏమైనా పకోడీలా ఏంటి తీయడానికి? తీయటం కాదు, నాకు అభినయం చేయాలనుంది. దయ చూపండి. ఏం దయ తూపాలి? వెళ్ళు బాలక, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లేదు, నాకు అభినయం చేయాలనుంది. బాలక, మమ్మల్ని వదులు వదులు వదులు. నేను వదలను. అయ్యో బాలక, మేము పడిపోతాం. నేను వదలను. అరే మూర్ఖులారా, ఏం చేస్తున్నారు? మమ్మల్ని పట్టుకోండి. నేను వదలను. అరే బాలక, మమ్మల్ని వదులు వదులు. పట్టుకోండి పట్టుకోండి వాడిని. గురుగారు, అంగదుడు గాలిలాగా గట్టిగా అతుక్కుపోయాడు. ఏం చేయాలి? అంగదుడు అస్సలు కదలటం లేదు. సరే బాలక, మేము నీకు అంగదుడు పాత్ర ఇస్తున్నాం. అవునవును గుండప్ప, నువ్వు అంగదుడు అయిపోయావు. ఇక నాటకానికి అభ్యాసం చెయ్యి. ఒకే స్థానంలో నిటారుగా నిలబడిపో. అసలు ఏం చేస్తుంది? నాట్యం చేస్తున్నారు. అయ్యో, అది నాకు కూడా కనిపిస్తుంది నాట్యం చేస్తుందని. కానీ ఎందుకు చేస్తుంది? అమ్మా, వీరికేం కావాలి? అత్తయ్య కూడా రామలీల నాటకంలో పాల్గొనాలి అనుకుంటున్నారు. అందుకే నాట్యం చూపించి తమ కళని ప్రదర్శిస్తున్నారు. తమరికి సరిపడా పాత్ర ఏమీ లేదు. పైగా ముసలివారు. తమరు కనీసం వానర పాత్ర కూడా వేయలేరు. వానర పాత్ర? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తమ గృహ వ్యవహారాలు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అమ్మా 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 అమ్మా, శాంతించు శాంతించు. ఓర్పుగా ఉండండి మాత, ఓర్పుగా ఉండండి. ఏం చేస్తావమ్మా? నువ్వు మౌనతం చేస్తున్నావు కదా. శబరి తమరికి శబరి పాత్ర ఇస్తున్నావు. అలా అయితే సంపాదించాల్సింది కూడా ఏమీ ఉండదు. దయచేసి వీరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. రామలీల రోజునే వేదిక మీదకి తీసుకురండి. వెళ్ళండి. మరి నేను వెళ్ళండి. అన్ని పాత్రలు అందరికీ ఇవ్వడం అయిపోయింది. తమరు ప్రేక్షకురాలిగా రండి. వెళ్ళండి. అరే వెళ్ళండి, ఇక వెళ్ళండి. వెళ్ళుకుండప్ప.
రామకృష్ణ, తమరి తల్లిగారిని కాస్త నియంత్రణలో ఉంచవయ్యా. ఆచార్య, వారు నియంత్రణలోనే ఉన్నారు. తమరు ఇంకా అమ్మ విశ్వరూపాన్ని చూడలేదు. ఇదే నియంత్రణలో ఉంచడం అయితే ఇక విశ్వరూపం ఎలా ఉంటుందో. ఆచార్య, ఇవన్నీ వదిలేయండి. ముందు ఒక విషయం చెప్పండి. శ్రీరామచంద్ర భగవానుడు ఎవరవుతారు? వీరు సీతాదేవైతే మరి రాముడు ఎవరవుతారు? మహామంత్రి గారు అడిగేది కూడా అదే కదా, రామచంద్రుని పాత్ర ఎవరు పోషిస్తారో అని. అందరికంటే లోకప్రియులెవరు? ఎవరయ్యుంటారు? అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నది ఎవరికి? అసలెవరు? తమరే చెప్పండి ఆచార్య. చెప్పండి, వారెవరు? మేమే చేస్తాం రామచంద్రుని పాత్ర. అయ్యో గురుగారు, మనం రామలీల నాటకం వేస్తున్నాము, హాస్య నాటకం కాదు. నిర్దేశకులెవరు? మేము. నిర్ణయం ఎవరు తీసుకుంటారో? మేం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నాం, మేమే అవుతాం శ్రీరామచంద్రుడు. అయితే సీతమ్మ పాత్ర మేం పోషిస్తాం కదా స్వామి. తమరి సీతాదేవి ప్రణామాలు స్వీకరించండి ప్రభు. సీతమ్మ తల్లి పాత్ర పోషించడానికి తమరే తగినవారు గురుమాత. మహాపరాక్రములు, మహాశక్తివంతులు, లోకప్రియ జ్ఞానులు, మహారాజులు శ్రీకృష్ణదేవరాయల వారు తమ ఇరువురు మహారాణులతో వేంచేయుచున్నారు. ఎందుకంత దిగులుగా ఉన్నావు రామా? మహారాజుల వారి శత్రువు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. పైగా అతడు వారిపై ఏ విధంగా దాడి చేస్తాడో. నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు రామా. ఇక్కడ దాడి చేయడం సాధ్యం కాదు. ఏ మూర్ఖుడైనా ఇలా ఎందుకు ఆలోచిస్తాడు? స్వయంగా మహారాజుల వారి మహల్లో వారి మీద దాడి చేస్తారా? నువ్వు రామలీల నాటక ఏర్పాట్లలో ఆనందంగా ఉండు. ఇక చెప్పండి ఆచార్య, రామలీల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏముంది మహారాజా, ఒక వివాదం జరుగుతుంది. సీతమ్మ పాత్ర ఎవరు పోషించాలా అని. వివాదమా? ఇందులో సమస్య ఏముంది? శ్రీరామచంద్రుని పాత్రను ఎవరు పోషిస్తున్నారు? చెప్పండి గురుదేవా, చెప్పండి చెప్పండి. మేము. తమరా? ఇలా అనటంలో మా ఉద్దేశం ఏంటంటే, రామలీల నాటక నిర్దేశకులు మేం కాబట్టి ఈ నిర్ణయం మేమే తీసుకుంటాం కదా. ఆచార్య, పొడుపు కథలు వేయకండి. మాకు త్వరగా చెప్పండి, ఎవరు ఆ అదృష్టవంతుడు? ఎవరు శ్రీరామచంద్రుని పాత్రకు యోగ్యులు? తమరే మహారాజా. తమ కంటే యోగ్య పురుషులు ఇంకెవరుంటారు చెప్పండి. అక్షర సత్యం, అక్షర సత్యం. అద్భుతం మహారాజా, అద్భుతం. మహారాజా, తమరు శ్రీరామచంద్ర భగవానుడి పాత్ర పోషిస్తున్నట్లయితే మరి ఇరువురు రాణుల్లో నుంచి సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారు? అంత సర్వనాశనం అయిపోయింది. మంత్రి గారు, ఇటువంటి సమయంలో తమరు చాలా భయంకరమైన ప్రశ్నని అడిగారు. మంత్రి గారు. మహారాజా, ఈ ప్రశ్న అడగటానికి తమరికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా? పాపిటి సరాల విషయంలో కూడా తమరు ఇదే చేశారు. మా మీదేమైనా శత్రుత్వం ఉందా? లేదు మహారాజా, క్షమించండి మహారాజా. ఇప్పుడు మనం ధనస్సు నుంచి బయటికి వెళ్ళిపోయింది, సరసరి లక్ష్యం మీదకి వెళ్ళి తగిలింది. ఇరువురు మహారాణులు ఒకసారి చూడండి. మా వంటి రూపవతి, గుణవతి, ధైర్య సాహసాలు గల స్త్రీయే సీతమ్మ పాత్రని పోషించటానికి యోగ్యులు. మా అమ్మ ఎప్పుడు అంటుంది, సీతమ్మ పాత్ర పోషించడానికి మాలో తగిన గుణాలున్నాయని. మేము జన్మించిందే సీతమ్మ తల్లి పాత్రను పోషించడానికి. అద్భుతం, అద్భుతం. అయితే ఇక గురుశ్రేష్ఠుల ఆచార్యుల వారే చెప్తారు, మీ ఇరువురిలో సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారో చెప్పండి ఆచార్య. మేమా? రామలీల నాటక నిర్దేశకులు ఎవరు? మరి నిర్ణయం ఎవరు తీసుకుంటారు? మేమే తీసుకుంటాం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇక్కడ మహారాజుల వారు ఉన్నారు. మహారాజుల వారు ఇక్కడ ఉండగా మేమెలా నిర్ణయం తీసుకోగలం? మహారాజుల వారే నిర్ణయం తీసుకుంటారు. లేదు ఆచార్య, మేము ఎలా నిర్ణయం తీసుకోగలం? తమరు ఇక్కడ ఉన్నారు కదా, కాబట్టి తమరే చెప్పాలి. సీతామాత పాత్రని ఎవరు పోషిస్తారు? మహారాజా, మా అభిప్రాయం ప్రకారం
చూడండి, మన లక్ష్మణుడు వచ్చారు. రండి రండి. లక్ష్మణుడా? గురుదేవా, బహుశా తమరు మరిచినట్టున్నారు. మా పేరు అచ్యుత్. అది తమరి జీవితంలో, కానీ మా రామలీల నాటకంలో తమరు లక్ష్మణుడు. శ్రీరామచంద్ర మహారాజుల సోదరులు లక్ష్మణుల వారు. సరే, అయితే మా అన్నగారు శ్రీరాముడైతే లక్ష్మణుడు అవ్వడం మాకు సమ్మతమే. అద్భుతం. ఇంతకీ రాజ్కుమార్ అచ్యుత్, తమరు ఇక్కడికి రావడానికి గల కారణం? అన్నగారు, భీషణ్ బాబు ఒకదాన్ని మించిన ఒక అద్భుత శస్త్రాల్ని తయారు చేశారు. వారు ఆ అస్త్రశస్త్రాల్ని తమరి సమక్షంలో ప్రదర్శించాలని అనుకుంటున్నారు. తప్పకుండా తప్పకుండా మేము చూడాలనుకుంటున్నాం, ఇప్పుడే, ఈ క్షణమే. రామలీల సమయంలో శస్త్రవిద్య ప్రయోగాలు, పైగా మహారాజుల వారి మీద దాడి జరగబోతుందనే సంకేతాలు. ఇది కేవలం యాదృచ్ఛికమా ఇంకేమైనా? మహారాజా, ఇక్కడ చూడండి, మా మొదటి శస్త్రము. మహారాజా, దీనిని సంధిస్తే 1 యోజన దూరం వరకు వెళ్తుంది. కానీ ఇందులో 5 చేయాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? అయ్యో, ఇది 5 సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది. అప్పుడు కానీ దీని నిర్మాణం సాధ్యం కాలేదు. ఓ భీషణ్ బాబు, ఇది ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? మహారాజా, దీనికి ఇంతవరకు నామకరణ సంస్కారం జరగలేదు. నిజం. గురుగారు, చాలా మంచి అవకాశం. దీనికి నామకరణ సంస్కారం చేసేయండి. చాలా మంచి దక్షిణ కూడా దక్కుతుంది. మూర్ఖుడా! ఏమైంది స్వామి? ఏ మూర్ఖుడికైనా అర్థమైపోతుంది ఇంత అద్భుతమైన శాస్త్రం. విభీషణ్ బాబు, ఆగండి. నా పేరు భీషణ్ బాబు. ఏదైనా కాని తమరు దీని గురించి ఏదో చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఇది 5 ఏళ్ల పూర్వ విజయం. నేను ఒక చెట్టు కింద కూర్చొని చేస్తున్నాను. చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అయ్యో బాబు, అరటిపండు భుజిస్తున్నాను. ఆకలి వేసింది. అప్పుడు మాకు మహారాజా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన గురించి మేము ఇంకా ఎక్కువ ఆలోచించాము. ఎక్కువ ఆలోచించిన తర్వాత 1-2 మంచి ఆలోచనలు వచ్చాయి. తమరి ప్రతిభ అద్భుతమైంది భీషణ్ బాబు, కాని మాటల్లో కాదు. తమరు గనక ఈ అస్త్రాన్ని ప్రదర్శించి చూపిస్తే అప్పుడు తమరి ఘనత ఇంకా పెరిగిపోతుంది. నిజమే, తోచింది. ఏం తోచింది? పేరు తోచింది బాబు. దీనికి పేరు గుణవంతమైన ధనస్సు. మహారాజా, ఇప్పుడు చూడండి, ఈ అద్భుతమైన అస్త్రంలో నుంచి 20 బాణాలు వస్తాయి. ఇప్పుడు ఏం చమత్కారం జరుగుతుందో తమరే చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా లాగాలి, ఇలా వదలాలి. అద్భుతం భీషణ్ బాబు, అద్భుతం. అచ్యుత్ బాబు, పట్టుకో. అయ్యో బాబు, చేయి పట్టుకో. అది ఈ పంచ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మహారాజా, ఇప్పుడు మా 2వ శస్త్రము. ఇది చూడండి. ఇది మహారాజా, ఇది చూడ్డానికి చాలా సాధారణంగా ఉండొచ్చు, కానీ దీని కార్యతీరు అసాధారణమైంది. ఇది ఎలా వెళ్తే ఒక దెబ్బకి 5 మనుషుల శిరస్సులు ఛేదించి తిరిగి వస్తుంది. కానీ దీనికోసం దీన్ని విసిరాల్సి వస్తుంది. తమరు అనుమతిస్తే దీన్ని విసురుతాము. అనుమతిస్తున్నాము, దీన్ని విసరండి. అలాగే, ఇలా, ఇదిలా. దారూన్! భళా మహారాజా, భళా భళా. అద్భుతం మహారాజా, అద్భుతం. అద్భుతం చేసింది తమరు భీషణ్ బాబు. తమరి ప్రతిభ అమోఘం. రాజ్కుమార్ అచ్యుత్, తమరికి ధన్యవాదాలు చెప్పి తీరాలి. మీరు మాకు ఇంత అద్భుతమైన ప్రతిభావంతుణ్ణి పరిచయం చేసినందుకు మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇటువంటి యంత్రములతో మా సేన ఇంకా శక్తివంతులవుతారు. చిన్న ధన్యవాదం, పెద్ద ధన్యవాదం తర్వాత చేస్తాము. కానీ ఇప్పుడు మేము తమకు ఏదైతే ప్రదర్శించబోతున్నామో దానితో తమరు నన్ను ఇంకా ఎక్కువ ప్రశంసిస్తారు. అప్పుడు పెద్ద ధన్యవాదం చెప్తాము. మీరు గనక అనుమతిస్తే మహారాజా. తప్పకుండా ప్రదర్శించండి. క్షమించండి మహారాజా, క్షమించండి.
ఇది ఒక ఫిరంగి. ఇందులో ఇవి పెట్టాల్సి వస్తుంది. ఈ గుండ్రంది, ఇది పొడవాటిది. ఇది గనక ఇందులో వేసి వెనక నుంచి ఇలా మనం గనక నిప్పంటిస్తే అప్పుడు వెళ్ళి ఆక్రమణ చేస్తుంది. కానీ ఈ కార్యం ప్రతి ఫిరంగి చేస్తుంది. ఏంటి అసలు? మేము చెప్తాము, తమరు అడ్డు చెప్తారు. మేము అన్నీ మర్చిపోతున్నాం. మాట్లాడద్దు. నేను అర్థమయ్యేలా చెప్తాను. మహారాజా, ఇది చూడటానికి సాధారణ ఫిరంగిలా ఉంటుంది. కానీ ఈ బంతి బయటకు వచ్చినప్పుడు చూడడానికి ఇది సరాసరి వెళ్తుంది అనిపిస్తుంది. కానీ ఇది మధ్యలో మార్గ పరివర్తన జరుగుతుంది. దాని తర్వాత అది శత్రువులు వెనక్కి వెళ్లి దాడి చేస్తుంది. మన సైనికులందరూ సురక్షితంగా ఉంటారు. భీషణ్ బాబు, మాకు బాగా నచ్చింది. మేము దీని ప్రదర్శన కూడా చూడాలనుకుంటున్నాం. చూపిస్తాము, కానీ దానికంటే ముందు ఎదురుగా ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. ఏం పెట్టాల్సి ఉంటుంది బాబా? ఎదురుగా ఎవరినైనా నిలబెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫిరంగి గురి పెట్టగలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, లక్ష్య స్థానంలో ఎవరు నిలబడతారు? లక్ష్యంగా మేముంటాం. మాకు తమరి ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది. మహారాజా, తమరు లక్ష్యస్థానంలో ఎలా నిలబడగలరు? లేదు మహారాజా, లక్ష్యస్థానంలో నేను నిలబడతాను. లక్ష్యస్థానంలో మేమెందుకు నిలబడకూడదు? మహారాజా, నేను తమరిని ఇంత పెద్ద ప్రమాదంలో పడేయలేను. నాకు ఏమైనా జరిగితే కేవలం నా కుటుంబం మాత్రమే బాధపడుతుంది. కానీ తమరికి గనక ఏమైనా జరిగితే రాజ్యం మొత్తం బాధపడాల్సి వస్తుంది. తమరు మహారాజులు. తమరు ఎదురుగా ఉండి ఈ అస్త్రం యొక్క పూర్తి ప్రదర్శన చూడండి. యుద్ధంలో దీనిని ప్రయోగించాల్సింది తమరే కదా. తమరు కూడా ఏదో ఒకటి మాట్లాడండి గురువుగారు. మనసులో ఏమనిపిస్తే చెప్పేయండి, లేకపోతే ఖ్యాతి మొత్తం ఆ రామకృష్ణుడికి దక్కుతుంది. తమరు గనక ఇలాగే శాంతంగా ఉండిపోతే సభలో అందరూ రామరామ అనే పేరు చెప్పిస్తారు. తమరు పంచపట్టుకుని నిలబడి చూడాల్సిందే. ఏదో ఒకటి మాట్లాడండి గురువుగారు, మాట్లాడండి, వెళ్ళండి. ఆగండి. మేము రాజపురోహితులు తాతాచార్యులం. లక్ష్యస్థానంలో మేము నిలబడతాం. మహారాజా, ఆచార్యుల వారు చెప్తున్నది అక్షర సత్యం. వీరాజ్ఞని పెడచెవును పెట్టడం మంచిది కాదు. లక్ష్యస్థానంలో ఆచార్యుల వారిని నిలబడనివ్వండి. అయ్యో, అద్భుతం ఆచార్య, తమరు గొప్పవారు. వెళ్ళండి, లక్ష్యస్థానంలో నిలబడండి. భగవంతుడిని స్మరించుకోండి గురుగారు. అది గనుక సరాసరి మీ ముద్దే పేలితే అప్పుడు తమరు సరాసరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఇలా లోపలికి. ఇప్పుడు అగ్ని ప్రజ్వలన చేయాలి. అయ్యో విభీషణ్ బాబు, అది అవ్వకపోతే అనవసరంగా ప్రయత్నించకండి. మేము ఈ ప్రదర్శనని ఇంకెప్పుడైనా చూస్తాంలేండి. ఈ రోజు జరగాలి ప్రదర్శన, ఈ రోజే జరగాలి. ఇది ఈ రోజే పేలాలి. మీరు అక్కడే నిలబడి ఉండండి. మహారాజా, అంటుకుంది. అయ్యో అయ్యో, అంటుకుంది. మహారాజా, గురువుగారు, ఏమైంది గురువుగారు? ఏమైంది? నిప్పు. అయ్యో, నిప్పు. దాన్ని మరి ఏదో ఒకటి చేయండి. వెళ్ళండి త్వరగా. అయ్యో, కాపాడండి గురువుగారు, త్వరగా పోయి. అయ్యో, పోయిరాదని. నన్ను కొట్టి చంపేస్తారా ఏమిటా? గురువుగారు, మట్టితో తయారైన ఈ శరీరాన్ని మట్టిలోనే కలిపేద్దాం. ఆరిపోయింది. ఆచార్య, తమరు క్షేమమే కదా? తప్పించుకున్నాను మహారాజా, తప్పించుకున్నాను. ఆచార్య, దీన్ని కప్పుకోండి. పంచ కాలిపోయింది. కాలిపోయిందా? అయ్యో అయ్యో. ఆచార్యులు వారు ఎంతటి వీరిలో కదా మహారాజా. ఇటువంటి ఘోరమైన ప్రమాదం నుంచి బయటపడ్డారు, కానీ అస్సలు భయపడలేదు. ఎంత గొప్పవారో. అవును మహారాజా, మేము బానే ఉన్నాం, కానీ కొంచెం
వేడిగా అనిపిస్తోందంతే. తమరి పేరేమిటి? విభీషణ్ బాబు, ఈ శస్త్రమును తమరు శత్రువుని నాశనం చేయడానికి వేశారా, లేక మమ్మల్ని సర్వనాశనం చేయడానికి వేశారా? క్షమించండి, తప్పు అయిపోయింది. తప్పైపోయిందంట. తమరి ఈ తప్పు కారణంగా మేము ఇప్పుడే పైకి పోయి ఉండేవాళ్ళం. రాజ్యం ఏమైపోయి ఉండేది? మంచి మా మంచి భీషణ్ బాబు, అసలు ఇదేంటండి? కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, లేకపోతే మా గురుగారు ఇప్పుడే పైకి వెళ్ళిపోయేవాడు. కానీ భీషణ్ బాబు, ఇదంతా అసలు ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. మేం వెళ్ళి చూసొస్తాము. ఇది బానే ఉంది, మరి తప్పెక్కడ జరుగుతుంది? అయ్యో, ఇదంతా చూస్తుంటే మా శస్త్రంని ఎవరో ఏదో చేశారనిపిస్తోంది. ఇక్కడ ముందంతా బానే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది భీషణ్ బాబు, శస్త్రం సంపూర్ణంగా సిద్ధమయ్యేంత వరకు దానిని ప్రదర్శించకూడదు. భవిష్యత్తులో గుర్తుంచుకోండి. మమ్మల్ని క్షమించండి మహారాజా. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. అతని సంహారమే జరుగుతుంది. రావణుడు ఉండడు, కృష్ణదేవరాయుడు ఉండడు. అయ్యో, దానికి ఎదురుగా ఎవరైనా నిలబడాల్సి ఉంటుంది. అప్పుడే కదా ఈ ఫిరంగితో గురిపెట్టగలము. ఇప్పుడు చెప్పండి, లక్ష్యస్థానంలో ఎవరు నిలబడతారు? లక్ష్యస్థానంలో మేము నిలబడతాం. ఇదంతా చూస్తుంటే మా శస్త్రుని ఎవరో ఏదో చేశారనిపిస్తోంది. రామా, మహారాజుల వారి స్థానంలోకి తాతాచార్యుల వారు రావడం మంచి పనైంది. లేకపోతే అగ్నిగోళం మహారాజుల వారి మీదే పడుండేది. దాని గురించి ఆలోచించి నేను చింతిస్తున్నాను బంధు. ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? కానీ అది ఎవరై ఉంటారు? మహారాజు గారిని హత్య చేయాలని అనుకునేవారు. నేను మునిగిపోయాను అనుకుంటున్నావా? ఓహో, నేను ధ్యానంలో మునిగిపోయాను అనుకున్నావా? అవునమ్మా, అవును. ఓహో, నువ్వు శబరివయ్యావా? బాగుంది బాగుంది బాగుంది. లడ్డూలు చేసావా? నాకు తినిపిస్తావా? లడ్డు తినకపోతే నా మీద బాణం వేస్తావా? ఓహో, శ్రీరాముడికి లడ్డూలు తినిపిస్తావా? కానీ అమ్మా, ఇవి లడ్డూలు కదా. శబరి శ్రీరాముడికి నేరేడు పళ్ళు తినిపించింది. నేరేడు పళ్ళేనా? లడ్డూలా? ఓహో, శారదా, శారదా, వచ్చి చూడు అమ్మ ఏం చెప్తుందో. శారదా, చూడు అమ్మ ఏం చెప్తుందో. నాకు తెలీదు. అమ్మా, నువ్వు ఏం చెప్తున్నావో నీకే తెలియకపోతే మరి నీ సంకేతాలని నేనెలా అర్థం చేసుకుంటాను? ఆవిడికి తెలుసు ఆవిడేం చెప్తున్నారు, కానీ ఈవిడేం చెప్తున్నారో నాకు తెలియదు. పైగా నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకు? ఈ రోజు నుంచి నేను అత్తయ్య సంకేతాల్ని అనువాదం చెయ్యను. నేను ఎవరితో మాట్లాడను కూడా. ఏ? ఎందుకంటే నాకు బాధగా ఉంది. నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు రామలీల నాటకంలో ఏ పాత్ర దొరకలేదు. అత్తయ్య, మీరు శబరి పాత్ర అభ్యాసం చెయ్యండి. లడ్డూలేమో ఈయనకి తినిపించండి. ఇక మీరు ఈ వంకతో లడ్డూలు తినండి. ఎందుకంటే నేను ఈరోజు వంట కూడా చేయట్లేదు. మరి వంట ఎప్పుడు చేస్తావు? తెలీదు. నేను వంట చెయ్యను. పైగా ఎప్పటి వరకు కూడా తెలీదు. శారదా, శారదా, అయ్యో అమ్మా, తను తాతాచార్యుడు చేసిన దానికి నాకెందుకు శిక్ష విధిస్తుంది? దుష్ట రాక్షసుదా, నా కాళ్ళు కనిపించుదు.
ఇక్కడ చూడండి, బక్క మహారాజా వచ్చాడు. పొద్దు నుండి 10 సార్లు కదిపాను. ఒకసారి అయితే నువ్వు పడిపోయావు కదా. ఇప్పుడు కదలను అభ్యాసం చేసి మళ్ళీ వచ్చాను. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, లడ్డూలు పెట్టమ్మా. సరే వినమ్మా, నువ్వు శబరిలా అభ్యాసం చెయ్యి, నేను శ్రీరాముడిలా చేస్తాను. నువ్వు అభ్యాసం చేసినట్టు ఉంటుంది, నా కడుపు నిండినట్టు అవుతుంది. హ? హ. అమ్మా, లడ్డు. హ. ఎంత తక్కువ? అమ్మా, నాకు తినిపించాలి, నాకు. ఇలా అయితే నేను ఆకలితోనే ఉండిపోతాను. శబరి కడుపు పాడైపోతుంది. కొంచెం నీ పుత్రుడి మీద కూడా దయ చూపించు. మహారాజా, చిన్నాదేవి, మేము తమరిని ఒక ప్రశ్న అడగాలి. అడగండి. ప్రమాణం చేయండి. ఏం అడిగినా తమరు నిజమే చెప్తామని. మేము ఎప్పుడైనా తమరికి అసత్యం చెప్పామా? లేదు స్వామి, ఎప్పుడూ చెప్పలేదు. సరే స్వామి, మాకొక విషయం చెప్పండి. సీతమ్మ తల్లిలో ఏమేం గుణాలున్నాయి? సీతమ్మలోనా? అదే, సీతమ్మలో చాలా చాలా గుణాలున్నాయి. సీతమ్మ తల్లి పార్వతీదేవిలాగా మహాపతివ్రత. తన భర్త శ్రీరామచంద్రుని పట్ల సంపూర్ణంగా సమర్పితురాలై ఉండేవారు. త్యాగభావాలు కలిగినవారు, సత్యనిష్ట కలిగినవారు. వారి నిశ్చయం ఎంతో దృఢమైనది. స్వామి, మాకు ఎందుకిలా అనిపిస్తోంది? తమరు మా గుణాల గురించే మాట్లాడుతున్నట్టు. సంభవమే. తమలో ఆ గుణాలు అన్నీ ఉన్నాయి పెద్ద మహారాణి గారు. తమరు చెప్పిన దానికి అర్థం మేము సీతమ్మ తల్లికి ప్రతిరూపమనా? ఖచ్చితంగా, ఖచ్చితంగా తమరు సాక్షాత్తు సీతమ్మ తల్లికి ప్రతిరూపమే. అయితే తమరికేమనిపిస్తోంది? మాకు ఇప్పుడు ఇంకేమనిపించాలి? అదే, రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర ఎవరికి దక్కాలి అంటారు? చిన్న మహారాణి. ఏంటి? చిన్న మహారాణి వారు రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర చేయాలనుకుంటున్నారు. కానీ మా అభిప్రాయం ప్రకారం సీతమ్మ తల్లి పాత్రకి తమ కంటే అధిక యోగ్యులు ఇంకెవరూ లేరు. తమరు చెప్పేది నిజమేనా స్వామి? మేమెప్పుడైనా సత్యం చెప్పామో తమతో? మేమిప్పుడే వస్తాం. మహారాజా, మహారాజా, మేం తమని ఒక ప్రశ్న అడగాలి. మాకు తెలుసు తమరు ఏం అడగాలనుకుంటున్నారో. ఇదే కదా, తమరిలో సీతమ్మ తల్లికి ఉన్న గుణాలన్నీ ఉన్నాయా లేదనేగా? కాదు, గుణాలైతే మాలో అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా తమరిలో అన్ని గుణాలు ఉన్నాయి. అయితే మరి ప్రశ్న ఏమిటి? మహారాజా, మేం మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నామంటే, సీతమ్మ తల్లి రూపం ఎలా ఉండేది? సీతమ్మ తల్లి రూపమా? తమరికి తెలీదా? సీతమ్మ తల్లి అత్యంత రూపవతి, తేజస్సు గల ముఖము, సముద్రమంతటి విశాలమైన నేత్రాలు వారివి, సూర్యునితో సమానమైన తేజస్సు గల వ్యక్తిత్వం వారిది. తమరు చెప్పేది అక్షర సత్యం. మరైతే తమరి అభిప్రాయం ఏమిటి? మా అభిప్రాయం ప్రకారం గ్రంథాలలో సీతమ్మ తల్లి గురించి ఏదైతే చెప్పారో అది సత్యమే, అక్షర సత్యం. మహారాజా, మేం మా గురించి మాట్లాడుతున్నాం. మా గురించి తమరి అభిప్రాయం ఏమిటి అని. అంటే మేము రూపవతి కాదా? ఖచ్చితంగా తమరు రూపవతే. మరి మా నేత్రాలు సముద్రంలాగా విశాలంగా ఉంటాయి. మరి ఆ సూర్యుడు? సూర్యునితో సమానంగా తమరి వ్యక్తిత్వం కూడా తేజోమయమైనది. అయితే మహారాజా, ఇప్పుడు తమరి అభిప్రాయం ఏమిటి? ఏ విషయం గురించి? అదే, సీతమ్మ తల్లి ఎవరు అని. సీతమ్మ తల్లి? సీతమ్మ తల్లి ప్రభు శ్రీరామచంద్రుల ధర్మపత్ని, జనకుని కుమార్తె జానకీదేవి, సీతాదేవి. మహారాజా, రామలీల నాటకంలో సీతమ్మ తల్లిలా ఎవరుండాలంటారు? రామలీల నాటకంలోని సీతమ్మ తల్లా?
రామలీలలో సీతగా ఇప్పుడు మహారాణి తిరుమలమ్మ అది తమరిలో సీతమ్మ తల్లి గుణములు ఇంకా రూపం కూడా ఉంది కాబట్టి సీతమ్మ తల్లి పాత్రకి అయితే తమరే తగిన వారు సీతమ్మ తల్లి పాత్రకి. అయ్యో మహారాజా, మీరు మా అమ్మ. ఏంటి? నేను చెప్పిన దానికి అర్థం తమరు సరిగ్గా మా అమ్మలానే ఆలోచిస్తున్నారు. అమ్మ కూడా ఇదే చెప్తుంటారు. నేను గదిలో ఉంటే దీపాల వెలుగు ఉండాల్సిన అవసరమే లేదని. సత్యం చెప్పారు మీ అమ్మగారు, ఎప్పుడు సత్యమే పలుకుతారు. రామా సీత సీత రామ రామ సీత సీతారామ రామకృష్ణ ఎక్కడున్నారు? నమస్కారం మహారాజా. రామకృష్ణ పండితులు గారు తమరొచ్చేశారు. ఇక మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమస్య? అవును, అతి విచిత్రమైన సమస్య ఒకటి వచ్చి పడింది. అవును, అతి క్లిష్టమైన సమస్య ఒకటి వచ్చి పడింది. నాకు తెలుసు మహారాజా. ఏ విధంగా అయితే ఇద్దరు మహారాణులు పాపిడిసరాలు కోరుకున్నారో అదే విధంగా ఇద్దరు మహారాణులు సీతమ్మ తల్లి పాత్ర పోషించాలనుకుంటున్నారు కదా? కాదు, ఆ సమస్యకి తమరు ఎలాగూ పరిష్కారం చెప్పి తీరాలి. కానీ మరొక సమస్య వచ్చింది రామకృష్ణ. ఏమిటది మహారాజా? మా మీసం రామకృష్ణ. తమరి మీసమా? తమరి మీసం చాలా బాగుంటుంది మహారాజా. అందులో సమస్య ఏముంది? సమస్య ఇదే కదా, మాకు మీసం ఉంది. ఇప్పుడు మేము మీసం తీసేయడమే సమస్య అవుతుంది. కానీ ఇంత చక్కటి మీసం తీయించడం ఎందుకు మహారాజా? మీసం లేకపోతే ఏమీ లేనట్టే. మీసం లేకపోతే ఏమీ ఇలా అని మీరంటున్నారా రామకృష్ణ? అవునండి. అది నేను తమరి గురించి మాట్లాడుతున్నాను మహారాజా. మీసం తమ వంటి మహానుభావులైన మహారాజులకి గౌరవం. కానీ వారికి మీసం లేదు కదా. ఎవరికి? శ్రీరామచంద్ర ప్రభువుకి. ఇక తమరే ఆలోచించండి రామకృష్ణ పండితులు. ఒకవేళ శ్రీరామచంద్రునికి మీసం ఉండుంటే వారు ఎలా ఉండుండేవారు? అవునవును మహారాజా, తమరు దిగులు పడడం సమంజసమే. పైగా మేము మీసం తీయించను లేము. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మీసం లేకుండా ఎలా ఉంటారు? లేదు, నేను కనీసం ఊహించలేను కూడా. కానీ ఇప్పుడు తమరు ఏం చేస్తారు మహారాజా? మేము కాదు రామకృష్ణ పండితులు గారు, తమరేం చేస్తారు? నేనా? అవును, తమరే రామకృష్ణ పండితులు. తమరే ఈ సమస్యకు పరిష్కారం వెతికి తీరాలి. పైగా పరిష్కారం ఎలా ఉండాలంటే, మేము శ్రీరామునిగా ఉన్నప్పుడు మీసం లేకుండా ఉండాలి. అలాగే మేము శ్రీకృష్ణదేవరాయనుగా మారి సభలోకి వెళ్లేటప్పుడు మీసంతో పాటు వెళ్ళాలి. అలాగే మహారాజా, ఇది నిజంగా చాలా క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారం చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి. కొంచెం అంటే ఎంత సమయం రామకృష్ణ పండితులు? మహారాజుల వారికి జయహో. మహారాజా చెప్పండి. రామలీల నాటక మండలి వారు ఎవరైతే వస్తామన్నారో, ఎవరికైతే రావడానికి సమస్య వచ్చిందో వారి నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏమిటి? వాళ్ళందరూ విజయనగరం చేరుకున్నారా? లేదు మహారాజా, కానీ వారి నిర్దేశకులు గురుప్రసాద్ గారు ఇచ్చేశారు. కానీ వారు తుఫానుని తప్పించుకుని ఎలా వచ్చారు? వారు కొన్ని రోజుల క్రితమే బయలుదేరారు. అందుకే వారు తుఫాను తప్పించుకొని రాగలిగారు. రామా, బ్రహ్మదేవుడి నీ భాగ్యాన్ని ఏ గడియలో రచించాడో తెలీదు. ఈ నిర్దేశకుడు కొంచెం ముందే వచ్చుంటే నువ్వు వానరుడివి అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. శారదకు కూడా ఏదో ఒక పాత్ర దక్కేది. ఆచార్యులంటే కావాలనే ఏ పాత్ర ఇవ్వలేదు. నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు రామలీల నాటకంలో ఏ పాత్ర దక్కలేదు. నేను వంట చెయ్యను. ఎప్పటి వరకు చేయనో కూడా నాకు తెలియదు. బంధు, అందరూ అనేది నిజమే. భగవంతుడు ఏం చేసినా అంతా మనం మంచిగా చేస్తాడు. నాకేం అర్థం కాలేదు. ఒకటి తెలుసుకో, ఇక శారద కూడా అభినయం చేస్తుంది. అప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఏ పరిస్థితులు చక్కబడతాయి రామకృష్ణ పండితులు? రామలీల గురించి మహారాజా, రామలీల గురించి నేనేమంటున్నానంటే, అసలు నిర్దేశకులు వచ్చేసారు కాబట్టి ఇక రామలీల చాలా బాగా జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం గురుప్రసాద్ గారిని నిర్దేశకునిగా నియమించి తీరాలి మహారాజా. కానీ మేము ఆచార్యుల వారిని నిర్దేశకులుగా నియమించాం కదా. అవును, కానీ అప్పటికి గురుప్రసాద్ గారు రాలేదు కదా. అవును మహారాజా, గురుప్రసాద్ గారు చాలా ప్రసిద్ధిగాంచిన నిర్దేశకులు. వారి స్వభావం కొంచెం విచిత్రంగా కట్టుకుంటుందనుకోండి. కానీ ఆచార్య క్షమించండి మహారాజా, కానీ
ఆచార్యుల వారిని ఎవ్వరూ అడగలేదు కదా. పాపం ఆచార్యుల వారు ఎంత అమాయకులంటే వారి వినమ్రత కారణంగా అడ్డు కూడా చెప్పలేకపోయారు. మనం వారి వినమ్రతని అదునుగా తీసుకోకూడదు మహారాజా. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ? మహారాజా, ఆచార్యులు రాజపురోహితులు. వారికి ఒక హోదా ఉంది, ప్రాముఖ్యత ఉంది. రామలీల నాటక బాధ్యతలు వారి గౌరవంతో పోలిస్తే చాలా తుచ్చమైన బాధ్యత మహారాజా. మహారాజా, రాజపురోహితులు అవటం వల్ల ఆచార్యుల వారి మీద అసలే చాలా కార్యభారం ఉంది. ఇప్పుడు అసలైన నిర్దేశకులు వచ్చేశారు కాబట్టి మరి ఆచార్యుల వారికి రామలీల నిర్దేశకత్వ బాధ్యత నుంచి విముక్తి కలిగించడం మంచిది. రామకృష్ణ పండితులు గారు చెప్తున్నది అక్షర సత్యం మహారాజా. అలాగే ఇక ఈ రామలీల నిర్దేశకత్వం గురుప్రసాద్ గారే చేస్తారు. మేము ఆచార్యుల వారిని నిర్దేశకత్వ బాధ్యత నుంచి విముక్తి కలిగిస్తున్నాము. ఈ రసాయనం పండ్ల మీద చల్లాలి. రేపు ఉదయం కల్లా ఇది ఆరిపోతుంది. అప్పుడు ఎవ్వరికీ అనుమానం కలగదు. మహారాజు శ్రీకృష్ణదేవరాయుడు శబరిఘట్టంలో వీటిని ఆరగిస్తే అప్పుడు వారిని ఎవ్వరూ కాపాడలేరు. శారదా, శారదా, భోజనం వడ్డించు, బాగా ఆకలిగా ఉంది. బిచ్చం ఎందుకు ఇచ్చిస్తున్నావు లామా? ఏయ్, భిక్ష ఎవరు యాచిస్తున్నారు? ఇది నా ఇల్లు. ఆ అధికారంతో భోజనం పెట్టమని అడుగుతున్నాను. ఇదిగో సానదాలు తిను. ఎందుకు? నేనేమైనా గుర్రానా ఏమిటి శనగలు తినడానికి? నువ్వు తిను. ఇదే భోజనం. సాలద అలక పానుపు మీద కూల్చుంది. అవును కదా, ఏదిటివు? నేనేం చేయలేదమ్మా. లామాని తెమ్మన్నారు శనదలు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అమ్మా, నేనేం తెమ్మలేదు, నేను తెమ్మలేదు. శారదా, బాగా ఆకలిగా ఉంది. నువ్వెందుకు అందరిని ఇబ్బంది పెడుతున్నావు? తీసుకోండి. ఏమిటి? తినడానికి ఏం దొరికితే అది తీసుకోండి. నేనైతే వంట చేయను. నీకు నా గురించి కొంచెం కూడా దిగులు లేదు కదా? తమరు నా గురించి చాలా దిగులు పడుతున్నారు కదా. మీరేమో వానరుడైపోయారు. వానరుడా? రామలీలలో. ఓహో, రామలీల. ఆ నాటకంలో నువ్వు కూడా పాల్గొనొచ్చు శారదా. ఏ పాత్ర లేకుండానా? కాదు కాదు, నీ కోసం నేను పూర్తిగా నాటక నిర్దేశకుడినే మార్చేశాను. మీరు చెప్పేది నిజమేనా? అవునవును శారదా, ఒక కొత్త నిర్దేశకులు రాబోతున్నారు. వారు ఖచ్చితంగా నీకు ఒక మంచి పాత్ర ఇస్తారు. పాయసం గారెలు తింటారా? తప్పకుండా తింటాను. తీసుకోండి. ఏమిటి పాయసం గారెలు? కాదు, ఆ మంచినీళ్ళ చెంబు తీసుకోండి. తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈలోగా నేను పాయసం గారెలు తీసుకొని వస్తాను. ఈ రోజు నేను స్వయంగా మీకు తినిపిస్తాను. త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా. ఏంటి? ఆచార్య తాతాచార్యుల వారు ఇక లేరా? ఏమిటి? అయ్యో భగవంతుడా, ఇదెప్పుడు జరిగింది? నిన్న రాత్రే కదా వారిని కలిసాము. ఆచార్య తాతాచార్యుల వారు ఇక మనకి నిర్దేశకులుగా లేరు అని. ఆచార్యుల వారు ఇక నిర్దేశకులు కాదు, గురుప్రసాద్ గారిని నిర్దేశకునిగా నియమించారు. వారు ఈ పాటికి వస్తూనే ఉంటారు. ఆచార్య, సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నా కోసం ఎదురు చూస్తుండడం చూస్తుంటే. మంచిది. తమరి నిర్దేశకుని మొదటి ఆదేశం మా దగ్గరికి రండి. మీరందరూ మా దగ్గరికి రండి. రండి. అభ్యాసం చేయడం మొదలు పెట్టాలి కదా. మా ఆదేశాన్ని పాటించండి. ఆచార్య, తమరు నిర్దేశక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? ఇప్పుడు ఆ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తావా ఏంటి? మన రామలీల నాటక వానరుడా, అది కూడా చివరి వానరుడా? కాదాచార్య, అసలు విషయం ఏమిటంటే మహారాజుల వారు గురుప్రసాద్ గారిని కొత్త నిర్దేశకునిగా నియమించారు. గురువుగారు, మహారాజు గారు వర్షం లేకుండానే తమరి మీద పిడుగు పడేలా చేశారు. దీన్నే అంటారు గుండు కొట్టించుకోగానే తల పగలడం అని. దీన్ని పట్టుకో. అలాగే గురుగారు. మేమలా ఎప్పటికీ జరగనివ్వం. వారు గురువు అయితే మేము మహాగురువులం. అవును, తమరు గురు శ్రేష్ఠులు. వారు చిన్న గురువు అయితే తమరు మహాగురువులు. కానీ ఇప్పుడు వారు నిర్దేశకులు, తమరు ఏమీ కారు. మేము అప్పుడు ఇప్పుడు
ఎప్పటికీ నిర్దేశకులమే. తమరు ఈ విషయముల గురించి కొంచెం కూడా చింతించకండి సౌదామిని గారు. మేము తమకి ప్రత్యేక శిక్షణని అందిస్తాం. అప్పుడు తమరి అభినయం అందరికంటే శ్రేష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తమ వద్ద శిక్షణ పొందడం వల్ల మాకేంటి లాభం? మేం కొత్త నిర్దేశకుని ఆదేశాల ప్రకారమే నాట్యం చేయాల్సి వస్తుంది. తమరు కేవలం మా ఆదేశం ప్రకారమే నాట్యం చెయ్యాలి. దాని అర్థం అభినయం చెయ్యాలి. నిర్దేశకులం మేము. రానివ్వండి ఆ గురుప్రసాద్ని. మేమెవరమో ఏం చేయగలమో అతనికి తెలిసేలా చేస్తాం. ఏం చేస్తారో అది చూస్తాం. ఆచార్య, దయచేసి అక్కడ కూర్చోకండి. అది నిర్దేశకుని స్థానం కదా. మా వంటి లోకప్రియులు, మహాజ్ఞాని, మహాపండితుని సమక్షంలో ఆ గురువు ఏ పాటి వారు చెప్పండి. ఆలోచించుకోండి ఆచార్య. ఏం చేసినా బాగా ఆలోచించి చేయండి, లేకపోతే అభ్యాసం చేయడానికి కూడా వీలు లేకుండా అయిపోతారేమో. జాగ్రత్త ఆచార్య. మహారాజుల వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక మహానిర్దేశకుడికి ఆసనంతో పనే ఉంటుంది. ఆచార్య, మహారాజుల వారు తమరు అభినయం చేస్తుంటే చూడాలనుకుంటున్నారు. అలాగా? ఓహో, అయితే మీరేనా వానరసేన? మీతోనేనా రామలీల నాటకం వేయాల్సింది? గురుదేవా, తమరు ఆగో. అడ్డు చెప్పకు, అడ్డు చెప్పకు. మేం మాట్లాడుతున్నాం కదా. రామలీల నాటకం వేయటం ఒక గొప్ప కార్యం. పైగా రామలీల నాటకం నిర్దేశకత్వం చేయటం అంతకంటే గొప్ప కార్యం. అడ్డు చెప్పకు. అన్నింటికంటే ముందు తమరు తమని తాము తమ గురువుకి సమర్పించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత తమలోని అభినయ జ్వాలని ప్రజ్వలింపజేయాల్సి ఉంటుంది. సరే సరే, అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పండి. చెయ్యి ముందుకు చాపండి. చెయ్యి ముందుకు చూపు. అలాగా? తమరు చేతి రేఖలు చూసి భవిష్యత్తు కూడా చెప్తారా? చెప్పండి. చెప్పాను కదా, అడ్డు చెప్పవద్దు. గురువు మాట్లాడుతున్నప్పుడు అడ్డు చెప్పవద్దు. మా మీద దాడా? అసలు మేము ఎవరో తెలుసా? మేము రాజపురోహితులం. రాజపురోహితులు తాతాచార్యులం. ధైర్యం ఉంటే మళ్ళీ మా మీద దాడి చేసి చూపించండి. చూపించండి, చూపించండి. చెప్పాను కదా, అడ్డు చెప్పవద్దు అని. ఇక్కడ రామలీల నాటక నిర్దేశకులం మేము. పైగా ఇది మా కార్యక్షేత్రం. ఇక్కడ ఎటువంటి దుర్వ్యవహారం అయినా ఉండకూడదు. ఇక్కడ గురువైనా లేక మహాగురువైనా అన్నీ మేమే. గురుగారు, తమరే కదా చెప్పారు గురువుగారిని ఎప్పుడూ గౌరవించి తీరాలన్నారు. ఈ రోజు వీరే మన గురువుగారు. ఆశీర్వదించండి గురుగారు. అవునా? ఆచార్యులు వారు అలా అన్నారా? మేము అలా అన్నావా? తమరే కదా చెప్పారు. అలా చెప్పే కదా మేము తమరిని గౌరవించేలా చేసుకున్నారు. మేమెప్పుడన్నా? ఓహోహోహోహో, తమరిది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం గురువుగారు. స్వయంగా అంత పెద్ద గురువులు అయ్యుండి కూడా తమరు గౌరవనీయులైన గురుప్రసాద్ గారి ఆదేశాన్ని పాటిస్తారు, వీరిని గౌరవిస్తారు. చూడండి. అన్నిటికంటే ముందు పాత్రలని అందరికీ ఇవ్వటం జరుగుతుంది. అటు పిమ్మట అభ్యాసం మొదలు పెడదాం. అన్నింటికంటే ముందు తమరి అభినయం చూడటం జరుగుతుంది.
దాని ఆధారంగా పాత్రలను ఎంపిక చేయటం జరుగుతుంది. అలాగే గురువుగారు. కానీ పాత్రల ఎంపిక అయిపోయింది కదా. తమరు ఏమైనా అన్నారా? లేదు, మేమేమన్నాం? ఏమీ అనలేదు. మేమేం చెప్తున్నామంటే తమరికి ఏది సబబు అనిపిస్తే అలాగే చేయండి. తమరు ముందుకు రండి. అందరికంటే ముందు తమరు నాటక వాక్యాలను ఉచ్చరించాలి. ఆచార్య, నేనొక వానరుడి పాత్రను పోషిస్తున్నాను. నాకు వాక్యాలే ఉండవు. చెయ్యి ముందుకు చాపు. ముందుకు చాపు. వాక్యం చెప్పమని చెప్పాము. కేవలం వాక్యం చెప్పు, అది తప్ప ఇంకేమీ వద్దు. వాక్యం ఏమిటంటే, 1,00,000 భక్ష్యములు భక్షించు, లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? లక్ష భక్ష్యములు భక్షించు భక్షయ్య సరిగ్గా ఉచ్చరించు. ఒక్క నిమిషం. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? 1 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్యమ్మకు 1 భక్ష్యము. అద్భుతం. ఏ మూర్ఖుడు నీకు వానరుడి పాత్రనిచ్చాడు? పొరపాటు ఆయనను విసర్జింపుడు అనగా ఏదైతే జరిగిపోయిందో దాన్ని మర్చిపోవడమే బుద్ధిమంతుల లక్షణమా? ఇక గురువుగారు తమకు ఏదైతే పాత్ర ఇవ్వబోతున్నారో దాని మీద నీ ధ్యాస పెట్టు. రామకృష్ణ, నువ్వు చాలా స్పష్టంగా పలుకుతున్నావు. అరే, నీకో హనుమంతుడి పాత్ర లభించి తీరాలి. అయ్యో, సరాసరి హనుమంతుడా? అడ్డు చెప్పకు. ఒకవేళ మధ్యలో మాట్లాడాలనుకుంటే చెయ్యి ముందుకు చాచి మాట్లాడటం మొదలుపెట్టు. చూసావమ్మని, భగవంతుడి సన్నిధిలో ఆలస్యం అవ్వచ్చు కానీ నీ రాశి మాత్రం మిగలదు. ఈ ముసలుడు నా చెంప మీద ఎన్ని దెబ్బలైతే కొట్టాడో అన్ని బెత్తంతో పడతాయి. అప్పుడు గాని వారికి అర్థం కాదు నొప్పి అంటే ఏంటో. నేను అందదుదిని. ఈ బాలకుడు ఏం మాట్లాడుతున్నాడు? గురుగారు, అది తను ఏమంటున్నాడంటే నేను అంగదుడిని అని. అలాగా. ఇతగాడి భాషే ఇలా ఉంటుంది. ఇతడు ఎటువంటి అంగదుడంటే ఇతడి భాష రాక్షసులు కాదు కదా, వానరులు కూడా అర్థం చేసుకోలేరు. నువ్వు వాక్యం చెప్పు. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మణ. చెయ్యి ముందుకు చాపు. క్షమించండి గురుదేవా, చిన్నపిల్లాడు కదా. అలాగా? క్షమించాను. ఇప్పుడు తన శిక్ష నీకు పడుతుంది. చెయ్యి ముందుకు చాపు. అంత గట్టిగా ఎందుకు కొట్టాలు? తప్పు చేసింది నేను కదా, తనని ఎందుకు కొట్టాలు? తప్పు చేస్తే నీకెక్కువ శిక్ష పడుతుంది. నేను లామలీల చేయను. నేను సరిగ్గానే చెప్పాను, మీలో తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు రాను. అయ్యో గుండప్ప, విను గుండప్ప. ఇప్పుడు 1,00,000 భక్ష్యములు లక్ష్మయ్య భక్షించు. లక్ష్మయ్య కాదు, భక్ష్యము 1,00,000 భక్ష్యములు లక్ష్మయ్య. చెయ్యి ముందుకు చాపు. వీరిని దండించకండి, వీరికి మేము శిక్షణ ఇస్తాం.
ఎంత కోమలంగా ఉన్నాయి తమరి చేతులు. తమరు ఎంత రూపవతో. తమరిని చూసి ఎవరైనా మోహంలో పడిపోతారు. వీరి మీద దాడి చేసినవాడు ఎవరైనా దుష్టుడే అవుతాడు. తమకి మేము శూర్పణఖ పాత్రనిస్తున్నాము. తమరే శ్రీరాముణ్ణి ఇంకా లక్ష్మణుణ్ణి తమ సౌందర్యంతో మోహించగలుగుతారు. తమరు వాక్యం చెప్పండి. చెయ్యి కాదు, మోము. అరే నోటితో వాక్యం చెప్పు. తప్పకుండా తప్పకుండా మేము కంఠస్థం చేశాం. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం. ఆగు. తమరి కోసం వాక్యాన్ని మార్చేశాం. తమరి కోసం మరొక వాక్యం. డమరుకం మోగే డమ్ డోలు మోగే డమ్. డమరుకం డోలు రెండూ కలిస్తే అప్పుడు డమ్ డమ్. ఇది అన్యాయం. తమరు వాక్యాన్ని ఎలా మార్చగలరు? లేదు మేం దీన్ని అడ్డుకుంటామా? ద్వారం అటువైపు ఉంది. మేము ద్వారం వద్ద కాదు, ఇక్కడే ఇదే స్థానంలో నిలబడి ఉండి నిరసనని ప్రదర్శిస్తాం. ద్వారానికి దారి మేము ఎందుకు చూపిస్తున్నామంటే కేవలం బయటికి వెళ్ళిపోవటానికి. లేకపోతే ఇక్కడే ఉండాలనుకుంటే మా మాట మాత్రమే వినాల్సి వస్తుంది. మేము చెప్పిన వాక్యాన్ని చెప్పాల్సి వస్తుంది. కానీ మధ్యలో అడ్డు చెప్పకు. వాక్యం చెప్పు. అలాగేనండి. డమరుకం మోగే డమ్ 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 డమ్. డోలు మోగే దన 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 దన. ఇక రెండూ కలిస్తే అప్పుడు అవి కలిసి మోగే దన దన దమ్ డమ్ 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 దన దన దమ దమ డమ. తమరు మా విషయంలో ఇలా చేయడానికి వీల్లేదు. మాతో తమరు డమరుకమైనా మోయించండి, లేక డోలైనా వాయించండి. మేము రెండు ఎలా వాయిస్తాం? ఒకేసారి రెండు వాయిద్యాలని కలిపి వాయించడం అసంభవం అండి. చెయ్యి ముందుకు చాపు. చెయ్యి ముందుకు చాపు. వద్దు. ఏంటి తమరు చేసింది? జ్ఞాన పురుషుని మీద దాడి, మా స్వామిని గాయపరిచారు. వారెవరో తెలుసా తమరికి అసలు? వీరు సర్వజ్ఞాని, మహాపండితులు, శివభక్తులు, తపస్వి, మహాశక్తిశాలి, మహావైభవం కలవారు. కానీ తమరేమో ఇతను రావణుడు. ఏమిటి? స్వామిని రావణుడు అంటున్నారా? లేదు, మా అభిప్రాయం ఏంటంటే వారిలో అటువంటి గుణాలే ఉన్నాయి. రామలీలలో రావణాసురులో ఉన్నట్టు మేము వారికి రావణాసురుడి పాత్రనిస్తున్నాం. చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు గురువుగారు. ఆచార్యులు వారికి తమరు తగిన పాత్రనే అప్పగించారు. రావణుడు సత్యవాకమణి, ఇతని గుణం కూడా రావణాసురుడిలాగే. కానీ చూడటానికైతే రావణుడికి తండ్రిలా అనిపిస్తున్నాడు. మా స్వామి రావణుడైతే మేము మండోదరి. తప్పకుండా తప్పకుండా తమ వంటి ప్రళయమూర్తి కాదు, సంస్కారవంతురాలైన మహిళ మండోదరి అవ్వగలరు కదా. ఇచ్చాం, తమకి మండోదరి పాత్రని ఇచ్చేసాం. చేయి ముందుకు చాపండి. ధన్యవాదాలు. తమరు తమ స్థానంలో నిలబడండి. తమరు కొంచెం వెనక్కి వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. వెనక్క? ఇంకొంచెం వెనక్కి. అలాగే. ఇప్పుడు వాక్యం ఎవరు చెప్తారు?
డమరుకం మోగే డమ్ డోలు మోగే డమ్ డమరుకం డోలు రెండు కలిస్తే అప్పుడు మోగేను డమ్ 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 డమ్. మాకు కూడా ఏదైనా పాత్ర ఇప్పించండి. పాత్ర కానీ ఏం పాత్ర? ఏం తోచటం లేదే. అరే రామలీలలో చాలా పాత్రలున్నాయి కదా, ఏదో ఒక పాత్ర ఇచ్చేయండి. వాలి, సుగ్రీవుడు ఏదైనా కానీ. వారందరూ పురుషులు, తమరు స్త్రీ కదా. తీసుకోండి. ఏం తీసుకోను? రామాయణం తీసుకోండి, తీసుకొని చదవండి. అందులో చాలా పాత్రలున్నాయి, ఏదో ఒక పాత్రని తీసివ్వండి. మేము తమరు నిర్ణయం కొంచెంసేపు ఆగి తీసుకుంటాం. అలాగే గురుగారు, అలాగే. ఇంకేం మాట్లాడిచారదా? లేకపోతే పాత్రకి బదులు బెత్తంతో దెబ్బలు తినాల్సి వస్తుంది. ఏం మాట్లాడుకో. స్వాగతించండి మన రామలీలలో శ్రీరామునికి. ఇక వీరే సీతం. అది ఎలా సాధ్యం? ఇద్దరు సీతమ్మ తల్లులా? మేమే సీతమ్మ. ఒక పని చేద్దాం. ఇరువురు మహారాణుల్లో అగ్ని పరీక్ష ఘట్టాన్ని ఎవరు అత్యుత్తమంగా చేస్తారో వారే సీతమ్మ తల్లి పాత్రను పోషిస్తారు. మహారాణి గారు, తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించండి. గట్టి నిశ్చయంతో అగ్నిలోకి ప్రవేశించండి. అగ్నిలోకి ప్రవేశించాల్సి వస్తుందా? అవును అవును, అందుకే తమరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తమరికి అందమైన మోముంది, కాలిపోకుండా చూసుకోండి. మహారాజు వారికి ప్రియమైన నా అందమైన మోము. మాకెందుకో ఏదోలా అనిపిస్తోంది. మా ఆరోగ్యం బాగున్నట్టు లేదు. హఠాత్తుగానా? అది మేం ఉపవాసం చేస్తున్నాం కదా, బహుశా అందుకేనేమో. మాకెందుకో ఏదోలా అనిపిస్తోంది. ఏదో మేము మూర్చబోబోతున్నట్టు. దాసి, మమ్మల్ని తీసుకువెళ్ళండి, మేము మూర్చబోబోతున్నాము. అయ్యో మహారాణి గారు, రామలీల అది మేము వచ్చే సంవత్సరం చేస్తాము. మంచిది మంచిది. జాగ్రత్తగా వెళ్ళండి. రామకృష్ణ, ఇలారా. అగ్ని పరీక్ష ఘట్టంలో అగ్ని అసలైంది ఉండదు. మరి నువ్వు ఎందుకు అలా చెప్తావు? శిక్ష పడుతుంది. మహారాజా, శాంతించండి మహారాజా. గురువులు, మేము మీతో చెప్పాం కదా, కొంచెం స్వభావం కటువుగానే ఉంటుంది. అయితే ఇక స్పష్టం అయిపోయింది. శ్రీరాముని పాత్ర చేస్తారు మహారాజుల వారు. ఇక సీతమ్మ తల్లి పాత్ర పోషిస్తారు మన మహారాణి చిన్నాదేవి గారు. ఆహా ఆహా, ఉహు. అద్భుతమైన రూపం గల యువకుడు లక్ష్మణుని పాత్ర పోషిస్తాడు. అందరికీ పాత్ర దక్కింది. నా పాత్ర ఏది? మేము మీతో చెప్పాము కదా, మేము నీ పాత్రని తర్వాత నిర్ణయిస్తామని. లేదు లేదు లేదు, మాటలు మావి, కానీ ప్రశ్న అత్తయ్య ఇది. ఏమంటుంది? అత్తయ్య? అరే అమ్మగారు ఏ ప్రశ్న అడగలేదు. గురుగారు, వీరు మనోరథం పుచ్చుకున్నారు, అందుకే సంకేతాలతోనే మాట్లాడతారు. అయితే మనం ఏం మూగరామలీల నాటకం చెయ్యట్లేదు. అవునవునండి, తమరు చెప్పింది నిజమే. అయినా సరే శబరి పాత్ర అయితే పోషించగలరు కదా. అది ఒకవేళ తమరు అనుమతిస్తేనే. లేదు, వీరు శబరి అవ్వలేరు. తమరు ఇంకా వెళ్ళిపోవచ్చు. ఏంటి ఏంటి? అతగాడికి భోజనం పెడతారా? అయితే పెట్టండి. శబరి, గురువుగారు, శబరి శబరి. లేదు, ఈవిడికి మేము శబరి పాత్రనివ్వలేము. ఇస్తాము, చాలా బాగా చేస్తున్నారు. తమరే శబరి, తమరే. తమరు ఏమైనా మాట్లాడాలా ఏమిటి? ఏముంది అక్కడ? కేవలం రామునికి పండ్లే కదా తినిపించాల్సింది. ఈవిడ పెట్టేస్తారు. రామకృష్ణ, మిగిలిన పాత్రలు ఎవరు చేస్తారు? ఆ నిర్ణయం నువ్వే తీసుకుంటావు. ఇంకా అన్ని ఏర్పాట్లను నువ్వే చూసుకోవాలి. అలాగే గురుగారు. ఇక మనం రామలీల అభ్యాసం అప్పుడే కలుద్దాం. అలాగే. పైగా అన్నింటికంటే మొదటి ఘట్టం శబరిదే అవుతుంది. మంత్రివర్య, చెప్పండి మహారాజా. వేదిక సిద్ధంగా ఉందా? సిద్ధమే మహారాజా. అద్భుతం.
మహాశయ, తమరికి సబబు అనిపిస్తే కొంచెం సేపటి తర్వాత మనం రామలీల అభ్యాసం వేదిక మీద చేద్దాం. తప్పకుండా 1 గంట తర్వాత వేదిక మీదే కలుసుకుందాం. అద్భుతం. రామకృష్ణ పండితులు గారు. చెప్పండి మహారాజా. రామకృష్ణ, అభ్యాస పుస్తకం వెంటనే మా వద్దకు పంపించండి. ఎందుకు మహారాజా? రాజులం కదా, అందరి ముందు మేము నిజమే నిజమే మహారాజా. అద్భుతం. అభ్యాస సమయంలో కలుద్దాం. కానివ్వండి, పదండి. ఇప్పటి వరకు సందేశాత్మకంగా చేతికేమీ చిక్కలేదు. మహారాజులు వారి హత్యకి సంబంధించిన యోజన నా ఊహ అయితేనే చాలా మంచిది. ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు, లేకపోతే గురుగారి బెత్తం మాట్లాడుతుంది. కానివ్వండి, శబరి ఘట్టం నుంచి ఆరంభిద్దాము. రండి. రాముడికి లక్ష్మణుడికి శబరి ప్రణామాలు. మా సౌభాగ్యమే మాకు తమరి దర్శన భాగ్యం కలిగింది. తమరెందుకు మాటలు చెప్తున్నారు? అది అత్తయ్య మౌన వ్రతం కదా, అందుకే. అయితే అయితే ఇక్కడ మాటలకు అవసరమే లేదు. తమరు ఏం చేస్తున్నారు? అరే ఆగు, నువ్వు శబరివి, నువ్వేమి అప్సరసవి కాదు. అత్తయ్య శ్రీరాముని చూసి తమ మనోభావాలు బయట పెడుతున్నారు. మనోభావాల మీద నియంత్రణ ఉంచుకో. అభినయం మీద తమరి ధ్యాస కేంద్రీకరించండి. పండ్లు తినిపించండి, పండ్లు. గురుదేవా, అవి నిజమైన పళ్ళని అనిపించడం లేదా? నిజమే. పండ్లు తీసుకురండి. అలాగే గురువుగారు, నేను పండ్లు ఏర్పాటు చేశాను. అమ్మా, అదిగో చూడు, అక్కడ పెట్టాను, తీసుకో. ఏమిటి? అయ్యో, శబరి శ్రీరాముడికి తినిపించింది లడ్డూలు కాదు, పండ్లు తినిపించింది. ఏం మాట్లాడకుండా పండ్లు తినిపించు. తీసుకోండి, పండ్లు తీసుకొని శ్రీరామునికి తినిపించండి. రమా, ఈ పచ్చని పళ్ళు ఇంత త్వరగా ఎర్రగా ఎలా అయిపోయాయి? ఎవరో పళ్ళు మార్చేశారు. ఎవరు? ఎందుకు? ఒకవేళ పళ్ళలో ఏమైనా కలిపారా ఏమిటి? మహారాజుల వారి ప్రాణాలు ప్రమాదంలో అయితే లేవుగా? అమ్మా ఆగు. ఏం చేస్తున్నావు? మధ్యలో అడ్డురాకు. క్షమించండి మహారాజా, కానీ తమరి పళ్ళు తినడానికి వీల్లేదు. అయ్యో, శబరి పళ్ళు శ్రీరాముడు తినకపోతే ఇంకెవరు తింటారు? రామాయణాన్ని ఎప్పుడైనా చదివలేదా? చదివాను గురుగారు, కానీ మహారాజు మాత్రం ఈ రేగిపళ్ళు తినరు. ఎందుకు తినకూడదు రామకృష్ణ పండితులు? ఎందుకంటే ఈ పళ్ళు నాకు తినాలనుంది. అయ్యో, శబరి పళ్ళు హనుమంతుడు ఎలా తినగలరు?
ఎలా అనిపిస్తుందంటే రామకృష్ణ పండితులు గారు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. అందుకే శ్రీరాముని పళ్ళు తినాలి అనుకుంటున్నావా? శబరి, ఇది మా ఆదేశం. శ్రీరామచంద్రుడికి పళ్ళు తినిపించి తీరాలి. అమ్మ వద్దు. పండిత రామకృష్ణ, ఇదే మూర్ఖత్వం. రామకృష్ణ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దీని పరిణామం ఏంటో తెలుసా మీకు? క్షమించండి మహారాజా, కానీ ఒకవేళ నాకేమైనా జరిగితే సరాసరి వైద్యుని దగ్గర తీసుకువెళ్ళండి. వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమీ ఉండదు. మహారాజు ఇతడిని పరలోకానికి పంపించేస్తారు. తమరు మాట్లాడేది ఏమిటి రామకృష్ణ పండితులు గారు? మంత్రి గారు, నాకు సందేహంగా ఉంది. ఈ పళ్లలో విషం కలిపారేమో అని. మహారాజుల వారిని ఆపడానికి వేరే ఏ మార్గం కనిపించలేదు. అందుకే నేనే స్వయంగా పళ్ళు తినేశాను. రామకృష్ణ, తమకి సందేహం ఎందుకు కలిగింది? చూడండి మహారాజా, ఇప్పుడు వీరు మోగవారైపోయారు. పైగా వేరే దారి కూడా ఏమీ లేదు. వీరికి తెలియదు కదా మహారాజుల వారికి ఇంత కోపం వస్తుందని. ఇక తన అపరాధాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారు. లేదాచార్య, మేము ఒప్పుకుంటాం రామకృష్ణ పండితులు గారి పద్ధతి సరైంది కాదు. కానీ వారి మనోభావాలు అబద్ధాలు కాదు. తమరి సురక్షత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. దానివల్ల పొరపాటు జరిగిపోయింది. వారిని క్షమించండి మహారాజా. మేము అర్థం చేసుకోగలం మహామంత్రి, కానీ ఇంత అనుమానం, ఇంత సందేహం అంత మంచిది కాదు. ఇక్కడ మాకెవరు హాని చేయాలనుకుంటారు? మీరు పళ్ళు తిన్నారు కదా, మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీకేమన్నా అయిందా? రామకృష్ణ పండితులు గారు, తమరు కాస్త విశ్రాంతి తీసుకోండి. తమ మనసులో నుంచి అనవసరమైన అనుమానాలను దూరం చేసుకోండి. ఆ పళ్ళు తింటే చూడు నాకు ఎటువంటి గతి పెట్టిందో. ఇది ఖచ్చితంగా మహారాజుల వారిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నమే. దాని ప్రభావం ఇప్పుడు నా మీద ఉంది. నేను కేవలం 2 పళ్ళు మాత్రమే తిన్నాను శారదా. దాని పరిణామం ఎలా ఉంది? ఒకవేళ నేను ఎక్కువ పళ్ళు తినుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? పైగా పరిస్థితిలో నా మీద దాడి చేయటం ఎంత సులభంగా ఉండేది. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి మీద దాడి? ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. నేను మహామంత్రి గారిని కలిసి తీరాలి. తీసుకోండి. ఏమి తీసుకోను? అయ్యో, మీ పరిస్థితిని ఆసరాగా తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. లేదు, నీ లేప్యంతో నాకు నయం అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను మహామంత్రి గారిని కలవటం నిజంగా చాలా అవసరం. నేను వెళ్ళొస్తాను. అయ్యో, ప్రణామాలు మంత్రి గారు. సూచన అందించకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి. కానీ తమని కలవటం నిజంగా చాలా అవసరం. మహారాజు వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం 2 పళ్ళు తింటేనే నాకు ఈ గతి పట్టింది. ఆ పళ్ళు మహారాజు వారి కోసమే మంత్రి గారు. ఎవరో ఉన్నారు. మహారాజుల వారికి హాని చేయాలనుకునేవారు ఎవరో ఉన్నారు. నేను వివరంగా చెప్తాను. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. ఆ రోజు శస్త్ర ప్రదర్శన సమయంలో కూడా అగ్నిగోళంకి లక్ష్యం మహారాజే. ఏదో ఆచార్యుల వారు వారి స్థానంలోకి వచ్చేశారు కాబట్టి మహారాజు. మంత్రి గారు, తమరు ఎందుకే మాట్లాడట్లేదు? రావణుడు ఈ రోజు రాముడి వేషంలో కూర్చున్నాడు. కానీ అసలు రాముడు ఈ రోజుకి వనవాసంలోనే గడుపుతున్నాడు. కానీ ఈ రాముడు తన అధికారాన్ని దక్కించుకుని తీరుతాడు. కృష్ణదేవరాయ, ఇది నీ చివరి నవరాత్రి. ఈ 9 రోజుల్లో ఏ రోజైనా నీ చివరి రోజు అవ్వచ్చు. ఈ నవరాత్రుల్లో ఒకరు కాదు, 2 రావణుల సంహారం జరుగుతుంది. ధైర్యం ఉంటే నీ ప్రాణాలను రక్షించుకో. అంటే నా అనుమానం నిజమే అన్నమాట.
నా అనుమానం నిజమే మంత్రి గారు. మహారాజుని హత్య చేయాలని అనుకునేవారు ఎవరో ఉన్నారు. మనం వెంటనే ఈ సూచన మహారాజుకి అందించి తీరాలి. వారి మహల్లోనే గట్టి సురక్ష వ్యవస్థ మధ్యనే ఉండి తీరాలి. ప్రయోజనం ఉండదు రామకృష్ణ పండితులు గారు, ఏ ప్రయోజనం ఉండదు. మహారాజుల వారి ఆత్మగౌరవం, వారి రాజ్యం అంత విశాలమైంది. పైగా కేవలం ఒక లేఖ కారణంగా మహారాజుల వారు తమ జీవనశైలిని మార్చుకోరు. కానీ మంత్రి గారు, ఇది చాలా పెద్ద సమస్య. రాజ్యద్రోహం చేయాలని చూస్తున్నారు. సరిగ్గా చెప్పారు. కానీ ప్రజలకు గనక తెలిస్తే అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. మనం ఈ సూచనని మన వరకే ఉంచి మహారాజుల వారి సురక్షత మీద మన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఈ విధంగా అందరికీ తెలిసేలా సవాలు చేస్తున్నాడో దాన్ని బట్టి ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, అతనికి తన మీద పూర్తి నమ్మకం ఉందని. పైగా అతను తన పథకాన్ని రచించాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి మంత్రి గారు. తమరు చెప్పింది నిజమే. కానీ ఆ పన్నాకు పన్నింది ఎవరై ఉంటారు? దానికంటే కూడా ముఖ్యంగా ఇది తెలుసుకోవడం చాలా అవసరం మంత్రి గారు. అతని కొత్త ఆక్రమణ ఏమై ఉంటుంది, అది ఎవరి మీద అయి ఉంటుంది? ఆ రామకృష్ణ కారణంగా రాజా కృష్ణదేవరాయలు ఆ పళ్ళు తినలేదు. మన ప్రయత్నం విఫలమైపోయింది. నిజమే, ఆ రామకృష్ణ చాలా తెలివైనవాడు. ఇటువంటి తెలివైన వారి మధ్య ఉంటూనే మనం రాజా కృష్ణదేవరాయల మీద దాడి చేయడానికి మళ్ళీ ప్రయత్నించి తీరాలి. అలాగే, కానీ పథకం ఏంటి? పథకం ఏమిటి అంటే మనం మళ్ళీ దాడి చెయ్యాలి. పైగా ఇది విజయనగరానికి చాలా అవసరం కూడా. ఇక కేవలం మనం రామలీల నాటక అభ్యాసం మొదలయ్యేంత వరకు ఎదురు చూడాలి. దాని తర్వాత మన కార్యం సఫలమైపోతుంది. దారుణ్.